జగన్ చెప్తేనే దస్తగిరి హత్య చేశాడా, అందుకే సాక్ష్యాలు చెరిపేశారా? ఈ రోజున అంటే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత భయంకరంగా ఉంది. అంటే ఇప్పటివరకు అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దస్తగిరి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వాటన్నిటికీ మరింత స్పష్టత చేకూర్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంపమంటేనే, లేక జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయమంటేనే నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపాను అని చెప్పటం నిజంగా సంచలనంగా మారింది. దస్తగిరి గతంలో నుంచి కూడా కొన్ని అంశాలు చెప్తూ వస్తున్నాడు. కానీ నిన్న చెప్పినటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారతి యొక్క ప్రమేయాన్ని కూడా తను వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ దీని వెనక అంతా కూడా భారతి గారి ప్రమేయమే ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా దస్తగిరి వ్యక్తం చేశారు. తను చెప్పినటువంటి మాట ఒకసారి తను ఏం చెప్పాడు అనేటువంటిది కూడా ఒకసారి ప్లే చేయండి వీడియో ప్లీజ్. అంటే ఇక్కడ దస్తగిరి ఆరోపణలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి సారాంశం వింటేనే అసలు ఈ కేసులో ఇప్పటివరకు సునీత మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు తను అడుగుతుంది ఇన్వెస్టిగేషన్లో. వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరి కొంతమంది ఉన్నారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించండి, వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు అవినాష్ రెడ్డికి అని కూడా వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నటువంటి అంశాలను మనం చూసాం. అంటే ఆ అంశాలు ఇవేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కరెక్ట్గా గతంలో ఎలక్షన్ల ముందు ఈ కేసు సంచలనంగా మారింది. ఇప్పుడు ఎవరైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఆ హత్యకు సంబంధించినటువంటి ఫలానా వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ఇది జరిగిందని చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారి, భారతి గారి పేర్లు చెప్పటం నిజంగా సంచలనాలకి వేదికగా ఉంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఈరోజు ఎందుకు వేయలేదంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పులు కట్టెలు వేసేదానికి ఒక ప్లాన్ చేసుకుని ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత సహాయకులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అయితే అందుకే నేను 25న జగన్మోహన్ రెడ్డితో పాటే నామినేషన్ చేయాలని అనుకున్నాను. ఈరోజు నాకు గట్టి పోటీ దస్తగిరి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంటుందని నేను భావిస్తానా. మీసం విలేజ్ చెప్తానా, ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తానని ఎమ్మెల్యేగా నిలబడినా. ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. గట్టిగా చెప్తాడా, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే ఆ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్ వివేక కేసుకు సంబంధించి అతను మాట్లాడినటువంటి అంశాల్లో ఒకటి ఆ రోజు జరిగినటువంటి అంశం. అంటే ఈ హత్యకి కొద్ది రోజుల ముందు ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు దస్తగిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారట. అప్పటికే అక్కడ శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు ఉంటే వాళ్ళు మేము చెప్పినట్లు చేయమని వాళ్ళు కోరటం, చెప్పినట్లు చేయమని అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపమని వాళ్ళు చెప్పటం, ఆయన అది వినినటువంటి సందర్భంలో అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేయటం, వచ్చినటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి వెంటనే వచ్చి బాస్ మాట్లాడతాడు అని చెప్పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కల్పించాడని, జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యి, నీకు నేనుండాను చూసుకుంటాను అని చెప్పినటువంటి తర్వాత నేను మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ సమావేశంలో పాల్గొని చంపటానికి నిర్ధారించుకున్నాను అని చెప్పటాన్ని బట్టి చూస్తే నిజంగా అది మరి దస్తగిరి ఆ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నారు కాబట్టి, ప్రధానమైనటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు అని అంటే, ఆయన వాళ్ళు ఎలా చేయమంటే అలా చెయ్యి అని చెప్పారు అని అంటే నిజంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశం వేరు, ఇక నుంచి జరగబోయేటువంటి అంశం వేరు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. అలాగే ఈ కేసులో ఎందుకు రామ్ సింగ్ మీద కేసు పెట్టారు, ఎవరు సిబిఐ ఎస్పీ మీద, అట్లాగే ఎందుకు సిబిఐ డ్రైవర్లను బెదిరించారు, ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆగిపోయారు, ఎందుకు అవినాష్ రెడ్డి ఈ కేసులో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి ఎందుకు తప్పించుకున్నాడు, ఈ కేసులో సిబిఐ వాళ్ళని అందరిని ఎందుకు బెదిరిస్తున్నారు అని అంటే
ఓన్లీ పర్టిక్యులర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ప్రమేయం ఉండటం వలనే ఈ కేసులో దర్యాప్తు ముందుకు జరగటం లేదు. కారణం ప్రధానంగా వారి ప్రమేయం ఉంది. అందుకనే సాక్ష్యాలను చెరిపేశారు, అందుకే గుండెపోటు అన్నారు, అందుకే ఈ కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారని తాను ఆ వివరణాత్మకంగా ఆ మెసేజ్ని చెప్పటం ఇప్పుడు అసలు ఆ కేసుకు సంబంధించి మరింత ప్రాధాన్యత, మరింత సంచలనమైనటువంటి అంశంగా ఈ కేసు మారింది. సరే, ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి దస్తగిరి చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడో ఆ తర్వాత సిబిఐ అధికారులు సీల్డ్ కవర్లో ఒక స్టేట్మెంట్ని ధర్మాసనం ముందైతే ఉంచారు. ఆ ధర్మాసనంలో ఈరోజు దస్తగిరి చెప్పినటువంటి ఈ మాట డెఫినెట్గా అక్కడ కూడా ఉంటుంది. అక్కడ లేకుండా అయితే ఇక్కడ దస్తగిరి ఈ మాట చెప్పి ఉండడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్, అంటే అవినాష్ పేరు అఫీషియల్గా వచ్చినప్పటికీ మరి ఇద్దరు పేర్లు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతి పేరు కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు కూడా ఇప్పుడు ఓపెన్గా ఇక్కడ చెప్పారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ చెప్పినటువంటి మాట అక్కడ చెప్పకుండా ఉంటే సిబిఐ అధికారులు ఈ పాటికి దస్తగిరిని ఎప్పుడో పట్టుకొని పోయేవారు. ఏంటి మేము విచారణ చెప్పని మాట ఇక్కడ ఎలా చెప్పావు అనే మాట డెఫినెట్గా అడిగేవారు. అడగలేదు అంటే అతను ఇంతవరకు కూడా సిబిఐ అధికారులు తీసుకెళ్ళలేదు అంటే ఆల్రెడీ అక్కడ చెప్పేసినట్లే. అంటే సిబిఐ విచారణలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, భారతి పేరుని దస్తగిరి ఆల్రెడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అందులో పొందుపరిచారు అనైతే అర్థమైపోతుంది. అదొకటైతే కొన్ని రోజుల క్రితం గుర్తుందా సార్, తాడేపల్లికి సిబిఐ అధికారులు వెళ్ళారు, గుట్టుగా విచారించుకొని వచ్చారు అనేటటువంటి ఇన్సైడ్ టాక్ అయితే చాలా బాగా నడిచింది. అక్కడికి వెళ్ళారు సార్, అక్కడికి వెళ్ళారు, ఎంక్వైరీ మొత్తం చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించే ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళని తాడేపల్లికి వెళ్ళినటువంటి స్పెషల్ టీం మార్నింగ్ నుంచి అక్కడే ఉండి కొంతమందిని విచారించారు అని చాలా వార్తలు అయితే బయటకు వచ్చాయి. అది నిజమే. వాళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి, వాళ్ళను విచారించడానికే వెళ్ళారు అనడానికి ఈ దస్తగిరి ఈరోజు చెప్పినటువంటి మాట వాస్తవ రూపానికి అయితే వస్తుంది సార్. మరి జగన్ని, భారతిని సిబిఐ అధికారులు విచారించారా లేదా అనేది చూస్తే డెఫినెట్గా ఎస్ అనేటటువంటి సమాధానమే మనం చెప్పవచ్చు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నాకంటూ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమేయంతోనే, ఆయన హామీతోనే నేను చంపాను అంత ధైర్యంగా అంటే మధు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. అంటే దస్తగిరి చంపమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పలేదు, కానీ మా వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి, మీకు నేను అండగా ఉంటాను అని చెప్పాడు, నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పాడు. అంటే ఏది చెబితే అది చెయ్యమని చెప్పాడు కానీ చంపమని చెప్పలేదు కదా మధు. కరెక్టే సార్, మీరు చెప్పినట్టు చంపమని చెప్పలేదు, ఎక్కడా కూడా ఈ ఫలానా పని చేయమని కూడా చెప్పలేదు. కానీ ఒక్క మాట అయితే చెప్పాడు కదా సార్, వీళ్ళు ఏం చెబితే అది చెయ్యి అనే మాట అయితే చెప్పాడు కదా సార్. మరి వీళ్ళు చెప్పిన మాట ఏంది సార్? వీళ్ళు చంపమని. మరి అంతే కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి అని చెప్పటం అని అంటే మంచి భోజనం ఇస్తారు, తీసుకుపోయి భోజనం పెట్టిరా అని అనుకోవచ్చు కదా. లేక వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి అని అంటే వాళ్ళు ఇంకేదైనా మంచి ఉద్దేశాన్ని అనుకోని ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత క్రైము జరిగటానికి వాళ్ళు ప్రేరేపిస్తారు అని అనుకోని ఉండకపోవచ్చేమో కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి కావచ్చు, వీళ్ళు చంపమని చెప్పడం అయితే జరగలేదు. ఓకే, మీరు చెప్పినట్టుగానే వీళ్ళు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే దస్తగిరి స్టేట్మెంట్లో వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నేను చూసుకుంటాను నీ విషయం అని చెప్పటం అంటే అక్కడ అది క్వశ్చన్ మార్క్. అది ఏంటి అంటే దాని ఉద్దేశాన్ని ఎలా చూడాలి? అదే సార్, సింపుల్గా దస్తగిరి ఏంటి, దస్తగిరి అనే ఒక పర్సన్, అతను టోటల్గా ఒక అక్యూజ్డ్ పర్సన్, ఆ తర్వాత అప్రూవర్గా మారిపోయినటువంటి పర్సన్. సో ఇతను వచ్చేసి సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎవరెవరి పేర్లు చెప్పారో అందరి పేర్లు వచ్చాయి.
కానీ కనిపించని పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ కనిపించి వినిపించని పేర్లను ఈరోజు దస్తగిరి తన నోట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి అయితే జనాలందరికీ కూడా వినిపించాడు. ఆ వినిపించినటువంటి పేర్లే జగన్ అండ్ భారతి. సో జగన్ భారతి పేర్లు చెప్పిన తర్వాత ఈరోజు ఎవరి మాట, ఆయన ఎవరు, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వైఫ్ పేరుని కడప జిల్లాలో ఉండి అక్కడి నుంచి ఆ పేర్లు చెప్పారు అంటే డెఫినెట్గా సిబిఐ అధికారులకు చెప్పకుండా ఉంటారా సార్? అన్మోరు ఇదొకటైతే ఒక్క దస్తగిరికి మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారా, లేకపోతే పక్కనే ఇంకా సునీల్ యాదవ్ కావచ్చు, శివశంకర్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడారా? ఇక్కడ వీళ్ళందరూ ఒకట్లే ముదు అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అంటే భోజనానికి వెళ్ళు, ఒక 1 కేజీ బంగారం పోయి ఇచ్చిరా, లేదా ఆ ఇంటికి పోయి కూరగాయలు తీసుకురా, ఇట్లాంటి మీటింగ్లు ఇట్లాంటి పంచాయతీ ఉండదు కదా. చెప్పారు అని అంటే ఒక కీలకమైనటువంటి అంశమే చెప్పుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, నీకేమీ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అంటే అక్కడ ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి అది నేను చూసుకుంటాను అని చెప్పడం యొక్క ఉద్దేశం అంటే నీకేదైనా కష్టం వస్తే, నీకేదైనా ప్రమాదం జరిగితే, నీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, నువ్వు చేయబోయేటువంటి తప్పు వలన నీకు ఇబ్బంది జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పటం యొక్క తాత్పర్యం అదే అయి ఉంటుంది కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఏదైతే చెప్పారో అది చెయ్యండి అని అంటే అవినాష్ రెడ్డి ఇది చేస్తున్నాము అని చెబితేనే కదా, అవినాష్ రెడ్డి ఫోన్ ఇస్తేనే కదా ఇది చెప్పుండేది. మీరు చెప్పిన యాంగిల్లోకే వద్దాం సార్ కాసేపు. అయితే ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి సార్? అంటే ఈ ఫోన్ మాట్లాడిన తర్వాతనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా సార్. అలా జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్పి ఉంటారు సార్? మరి ఇది కాకుండా ఏదో పెళ్ళో లేకపోతే ఇంకొకటి జరిగింటే వేరే సంగతి. కానీ ఫోన్ అయిపోయింది, హత్య జరిగింది. ఫోన్లో మాట్లాడారు, గొడ్డలి తెచ్చాడు. ఫోన్లో మాట్లాడాడు, అప్రూవర్గా ఇప్పుడు మారిపోయాడు, అదే పేర్లు బయటికి చెప్పాడు. అంటే జరిగిన అంటే క్రమంగా సార్, అంటే 1, 2, 3 చూసుకుంటే ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తెచ్చాడు, చంపేశాడు కదా సార్. ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తీసుకొని రాలేదు, లేకపోతే చంపలేదు, అలా లేదు సార్. ఇక్కడ ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తెచ్చాడు, చంపాడు సార్. ఇది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత అయినా సరే హత్య జరిగిన తర్వాత 2019 మార్చి 15 తర్వాత అయినా సరే ఇది గుండెపోటు లేకపోతే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పుడు నేను ఆ రోజు నాకు అవినాష్ రెడ్డి ఫోన్ కల్పించినప్పుడు నేను వాళ్ళు ఏది చెప్తే అది చేయమని చెప్పాను, నేను చూసుకుంటాను. నా ఉద్దేశం అది కాదు. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు వేరుగా అర్థం చేసుకుని వాళ్ళు వేరుగా ఈ రకంగా చేసినట్లుండారు అని చెప్పుండాల్సింది. లేదా అప్పటి నుంచి అవినాష్ రెడ్డికి నేను చెప్పిన దాన్ని ఈ రకంగా చేశాడా, ఈ రకంగా జరిగిందా అని ఆ రోజు నుంచి తర్వాత దీనిపైన బలంగా ఆయన వ్యతిరేకించి ఉండాల్సింది. మరి అలాంటిది చేయలేదు అని అంటే మరి దస్తగిరి చెప్పింది నిజము అయితేనే, దస్తగిరి చెప్పినటువంటిది నిజము అయితేనే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో అవినాష్ రెడ్డి గారి ఫోన్లో దస్తగిరితో మాట్లాడించింది నిజము అయితేనే ఇదంతా జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే ఎటువంటి విట్నెస్ అవసరం లేదు. నెంబర్ 1. ఎందుకంటే తర్వాత జరిగిన పరిణామాలు కూడా. నెంబర్ 2, దస్తగిరి గనక ఈ చెప్పినటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు కలిగే విధంగా అవినాష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎవరైతే సునీతని మీద కేసులు పెట్టించడం కానీ సునీత మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో అతని సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇది కూడా అనుమానించాల్సినటువంటి ప్రశ్నగానే ఉంది. మొన్న సునీత చెప్పినట్లుగా సిబిఐ ప్రశ్నించినట్లుగా ఉదయం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఎవరికైతే వెళ్ళిందో ఫోను, ఆ ఫోను ఎవరికి వెళ్ళింది అని సునీత ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఫోను కనుక ఇక్కడికి వచ్చున్నట్లయితే అది ఖచ్చితంగా అనుమానాలకు తావిచ్చేటువంటి అంశమే. ఉదయం 5:30కి మీటింగ్ అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు మేనిఫెస్టోకి సంబంధించి అజయ్ కలాం వీళ్ళందరూ మీటింగ్ అయ్యారో బయట ప్రపంచానికి తెలియకముందే 5:30 ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా హత్య గావించబడ్డారు, నో మోర్ అని చెప్పినటువంటి దాంట్లో హత్య గావించారు, నో మోర్ అని చెప్పారనంటే ఖచ్చితంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో వాళ్ళకి తెలిసింది అని అంటే బయట ప్రపంచానికి తెలియకముందు ఆయనకి ఎలా తెలిసింది? మరి తెలిసింది హత్య అని తెలిసినప్పుడు గుండెపోటు అని ఎందుకు చెప్పారు, ఎందుకు దాన్ని ఆ విధంగా తీసుకువెళ్ళారు అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. కేసుకు సంబంధించినటువంటి తీవ్రత దృష్ట్యా ఎవరో అనామకుడో లేదా బయట ఉన్నటువంటి వ్యక్తిలో లేదా ప్రతిపక్ష నాయకులో లేక ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడాలి, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తిగా నేనే హత్య చేశానని చెప్పని అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నిందితుడిగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడో ఆ వ్యక్తి యొక్క చెప్పినటువంటి ప్రతి స్టేట్మెంట్కి ప్రాధాన్యత ఉంటుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా అతను చెప్పినటువంటి దాన్ని సిబిఐ కానీ ప్రజలు కానీ విశ్వసించేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. కావున దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత అన్నకుమారుడిగా ఆయనకి బాధ్యత ఉన్నది. మరి లేదు, నాకు సంబంధం లేదు, నేను దీన్ని మాట్లాడుకుని ఇంకేమైనా మాట్లాడతానంటే అది వారిష్టం. దాన్ని ప్రజలు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకుంటారని అనుకోవాలి. సరే, ఇది వాస్తవం అయితే దస్తగిరి మాట్లాడింది, మరి ఈరోజు మాట్లాడింది అది చూద్దాం మరి. ఓకే మధు, రైట్. నెక్స్ట్ అండి, పెన్షన్లు ఇంటికి పంపిస్తారా, వృద్ధుల్ని చంపేస్తారా? పెన్షనర్స్ని ఇంటికి పంపిస్తారా, చంపేస్తారా అంటే చంపేసేందుకు కుట్ర జరుగుతుంది అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. 66 లక్షల మందికి పెన్షనర్స్ ఇచ్చేటువంటి వారందరిలో దాదాపు ఎక్కువ మంది వృద్ధులు, అంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులని సచివాలయాలకు తెప్పించి అక్కడ పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి విధానంలో తీవ్ర వివాదం జరుగుతూ ఉన్నది. ఎవరైతే ప్రభుత్వంలో ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే ఎవరైతే ఈ వెలుగు ప్రాజెక్టు సెర్ప్ మురళీధర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా, ఎవరు జవహర్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు ముగ్గురు కూడా మరలా ఈసారి కూడా అంటే ఏప్రిల్ నెలలో 1 నుంచి 5వ తారీఖు వరకు ఇంటికాడ ఆ సచివాలయాలు పంచారు. ఈసారి కూడా అలాగే సచివాలయాల దగ్గర పంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. గత నెలలోనే 30 మంది చనిపోయారు. ఈసారి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ప్రధానంగా కోరుతుంది ఏంటంటే ఈసారి ఎవరైతే వృద్ధులందరికీ కూడా 1వ తారీఖున ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు ఇంటి దగ్గరే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే ఈ ముఖ్యమైనటువంటి అధికారులుగా ఉన్నటువంటి వారు వీళ్ళ ముగ్గురు కూడా దీనిని మరలా సచివాలయం దగ్గర ఇచ్చే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు, ఇంటి దగ్గర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం లేదనేటువంటి విమర్శలు వీళ్ళ మీద ప్రధానంగా ఉన్నాయి. దీనిపైన ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటి దగ్గర ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాలనేటువంటిది వారందరూ కూడా ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. అంటే దీన్ని మనం చూస్తే చావులతో రాజకీయమా, దీనిని ఎలా చూడాలంటే చావులతో రాజకీయమా అంటే ఖచ్చితంగా చావులతో రాజకీయం చేయాలనేటువంటి కుట్ర ఈ ప్రధానమైనటువంటి అంశంలో దాగి ఉంది. చావులతో రాజకీయం ఎలా? చావులకి రాజకీయానికి సంబంధం ఏంటంటే ఎవరైతే సచివాలయం దగ్గరికి వచ్చినటువంటి వృద్ధులు కనుక చనిపోతే దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లను నిలుపుదల చేశారు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు మాజీ ప్రధాన ఎన్నికల ఆయన కోర్టులో వేయటం వల్ల వాలంటీర్ ఇంటర్ఫీర్ కాకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి మీరు చనిపోవటానికి కారణం తెలుగుదేశం అనేటువంటి ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిగా ఉండి వారు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు అని అంటే దాన్ని చావులతో కూడినటువంటి రాజకీయంగా కాక దేని రకంగా చూడాలి. చావులతో కూడినటువంటి రాజకీయంలో మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అధికారులుగా ఎవరిని చూడాల్సి వస్తుంది అనంటే ఈ ముగ్గురి మీద అభియోగాలు, ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయనంటే చావులతో కూడినటువంటి రాజకీయాన్ని చేస్తున్నటువంటి అధికార యంత్రాంగంగా వీరి మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అనంటే ఖచ్చితంగా దీనిపైన తక్షణం ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు తీసుకొని ఇంటి దగ్గర ఇప్పించే విధంగా వీటికి బాధ్యత తీసుకోవాలి. లేదు అనంటే మరలా సచివాలయం దగ్గర ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి మరొక 30 మందినో 40 మందినో మామూలుగా
చనిపోయేటటువంటి వాళ్ళు ఎవరైనా కొద్దిమంది ఉంటే, లేదు మరికొంతమందిని చంపే విధంగా కూడా కుట్రలు చేసి చంపి కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక దరిద్రపు అరాచకాలు రాజ్యమేలుతూ ఉంటే, మరి అటువంటి అరాచకాలు రాజ్యమేలుతున్నటువంటి ఈ దరిద్రపు ప్రస్తుత పరిస్థితులలో మరి వాటిని ఎన్నికల ప్రధాన అధికారి సచివాలయాల దగ్గర కాకుండా ఇంటి దగ్గర ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత వారి మీదే ఉంది కదా అనేటువంటి ప్రజల ప్రశ్నలకి మరి ఎవరు సమాధానం చెప్తారు? మరి ఎన్నికల ప్రధాన అధికారే చెప్పాలి. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని గనక ఇప్పటికే గనక సిఎస్ను మార్చున్నట్లయితే, ఆ సిఎస్గా సిసోడియా లాంటి వ్యక్తో లేదా మరొక ప్రసాద్ లాంటి వ్యక్తి ఎవరైనా వచ్చినట్లయితే బాధ్యత తీసుకుంటే ఇంటి దగ్గర ఇప్పించే విధంగా ఈ పాటికి చర్యలు తీసేసుకునేటువంటి వాళ్ళు. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఏంటండి మరి ఈసారి ఇంటి దగ్గర ఇస్తారా ఏంటి అని అంటే, ఏమండి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ను మార్చి ఇంకెవరికైనా సీనియర్ అధికారికి సమర్థవంతమైనటువంటి అధికారికి బాధ్యతలు ఇస్తే ఇది అంతా కూడా 5 రోజుల ప్రక్రియలో ఇంటి దగ్గర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం అన్నటువంటిది అతి సులువైనటువంటి చర్యేనండి అన్నారు. అది ఎలా సాధ్యమండి అన్నాను. అంటే వారేమన్నారంటే, పంచాయతీ అధికారులు లేదా గ్రామ రెవెన్యూ అధికారులు లేదా సెక్రటరీసు 130,000 మంది సభ్యులు ఉన్నారండి, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. వారి దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారంగా ఇంటికి 50 మంది ఒక్కొక్క సభ్యుడు గనక 50 మందికి ఇచ్చేస్తే మొత్తం డెలివరీ అయిపోతుందండి. ఆ కొద్దిపాటి దానికి, ఆ కొద్దిపాటి అంశాలకంటే మామూలుగా యువకులు లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మిగిలినటువంటి వారికి ఇంటి దగ్గర చేర్చడానికి ఈ 1,50,000 మంది మనిషికి 50 మంది కాడికి గనక ఇచ్చినట్లయితే, ఇంటి దగ్గర ఇచ్చి పంపిణీ చేస్తే గనక సక్రమంగా సరిపోతుందండి. దీనికి ఏదో పెద్ద ఇది కాదు. ఒక సీనియర్ అధికారి బాధ్యతలు తీసుకొని సిఎస్గా ఉంటే ఈ పనిని చేయటం అనేటువంటిది 5 రోజుల వ్యవధిలో చేయటం సాధ్యం అవుతుందని ఒక ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారి చెప్పారు. మరి ఆ రకంగా చెప్పినప్పుడు మరి ఇప్పుడు వరకు మరి మార్చకపోవటం ఎవరు తప్పు? ఎలక్షన్ కమిషన్ మీద గతంలో విమర్శలు చెప్పారు. ఏమని చెప్పారు? వీరు ఎవరైతే ఉన్నారో వీరు ఉంటే ఇప్పటికే అన్యాయం జరిగింది, సిఎస్ చర్యల వలన లేదా మురళీధర్ రెడ్డి చర్యల వలన, వీళ్ళకి సచివాలయానికి వచ్చిప్పించే విధంగా వాళ్ళు చేసిన చర్యల వలన ప్రజలకు నష్టం జరిగిందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కంప్లైంట్ చేసింది. మరి కంప్లైంట్ చేసినప్పుడు ప్రజల మరణానికి కారణమయ్యారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మరి మళ్ళీ 1వ తారీఖు వచ్చి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమవుతున్నప్పుడు మరి ఇవ్వాల్సినటువంటిది ఎవరి మీద ఉంటుంది చర్య? మరి చేయాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి చర్య మరి వారి మీద ఉంటుందా ఉండదా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అని అంటే ఎవరు మాట్లాడతారండి? ఎవరు అడుగుతారండి? ప్రజలకి మరి ఇవన్నీ అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పాలండి? మరోసారి విపక్షాల మీద నెపం నెట్టాలని అంటే ఎవరన్నా చనిపోతే దానిని విపక్షాల మీద నెట్టి చంద్రబాబు నాయుడు గారు కేసు వేయించారంటారు. ఆ కేసు ఏమని వేయించారు? వాలంటీర్లని ఎన్నికల విధుల సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనకుండా చూడండి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు, వాళ్ళు ప్రైవేటు సైన్యంగా ఉన్నారని చెప్పని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నా సైన్యం అంటున్నారు. నా సైన్యం వైఎస్ఆర్సీపీ సైన్యం అని చెప్పినటువంటి వాళ్ళని ఎలా దాని మీద చర్య పంపిణీ చేయిస్తారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాని మీద స్వచ్ఛంద సంఘాల వాళ్ళు వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అని చెప్పారు. వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటే మిగిలినటువంటి ఉద్యోగులందరూ ఉన్నారు కదా, మరి మిగిలినటువంటి ఉద్యోగులందరితోటి ఇంటికి పంపించవచ్చు కదా. 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. టీచర్లను వాడండి, 3 లక్షల మంది ఉన్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ను వాడండి, 2 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వాడండి, 3 లక్షల మంది ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు చేయట్లేదు అని అంటే అది చెయ్యకూడదు. శవాల మీద రాజకీయం చేయాలి, చనిపోయినటువంటి వాళ్ళ మీద రాజకీయం చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏదైతే ఉన్నాయో దీనిని ప్రజలు గుర్తించాలి. ప్రజలు ఇది మరొకరికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పాపం అమాయకులు, వృద్ధులు, వాళ్ళని బాధ పెట్టి
వాళ్ళని కష్టపెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ మృతికి కారణమై ఏం సాధిద్దాం? ఏమి దానివలన జరిగేటువంటి ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ లబ్ధి అండి. రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దారుణాలు ఒడిగట్టాలా? చేస్తున్నారు కదా, చేసేవన్నీ చేస్తున్నారు కదా. పాప వృద్ధుల్ని హింసించటం దేనికి, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం దేనికి అన్న విమర్శలు అధికార యంత్రాంగం మీద వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ముగ్గురు యొక్క, నాకు ధనంజయ రెడ్డి గారి మీదో లేకపోతే మురళీధర్ రెడ్డి గారు ఏమీ లేదు, జవహర్ రెడ్డి గారు లాంటి సమర్థవంతమైన అధికారి, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఒక్కరి యొక్క ప్రమేయం వలనో లేదా ఏ అధికారుల యొక్క ప్రమేయంతోనో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల యొక్క ఒత్తిడితోటో మీరు కూడా, జవహర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అలాంటి చర్యలకి పాల్పడటం అనేటువంటి దానిపైన, అలాంటి ఆ విధంగా కొనసాగించే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలపైన చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా బాధ కూడా కలుగుతూ ఉంది దీనిపైన. అందుకే అసలు ప్రభుత్వ ఖజానాలో మరి డబ్బు ఉందండి, దీని గురించి మరి ఎక్కడా కూడా అంటే డబ్బు అనంటే డబ్బు లేదు అనేది ఒక పాయింట్. 8,200 కోట్ల రూపాయలు ఏప్రిల్ నెలకు ముందు, ఏదైతే నోటిఫికేషన్ రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇతర పథకాలకి 8,202 కోట్ల రూపాయలు బటన్ నొక్కారట. ఆ 8,200 కోట్ల రూపాయలు పోయి ఇంకా అకౌంట్లో పడలేదు అని అంటే చేయూత, దాంట్లో డబ్బులు లేవు. ఉన్నటువంటి డబ్బులు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి బిల్లులని, వాళ్ళ వర్క్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులకి, వాళ్ళ కాంట్రాక్టర్లకి ఆ డబ్బులు 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేసేటప్పటికి దీంట్లో చేయూతలో లేకపోతే ఇంకా ఏదైతే ప్రభుత్వ పథకాల్లో డబ్బులు లేవు. మరి లేనటువంటి డబ్బుల్ని రేపు మరి పెన్షనర్స్ కావాల్సిన డబ్బుల్ని ఎలా తెస్తారు, మరి ఎలా ఇస్తారు అని అంటే వచ్చినటువంటి డబ్బులు మరి చేయూతకు కానీ వీటికి వెళ్ళిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారంగా దీనిని ఒక వివాదాస్పద అంశంగా చేయాలనేటువంటి భావనతో ఉన్నారా అనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వలేకపోతే అది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, సిఎస్ గారి బాధ్యత. మరి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి వారి మీదే ఉంది. మరి వారు ఏం చేస్తారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత సిఎస్ గారి మీదే ఉంటుంది. కానీ ఎన్నికల కమిషనర్ కూడా ఇలాంటి అంశాల విషయంలో, ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం విషయంలో మాత్రం వారు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని అనుకోవాలి. సరే చూద్దాం మరి దీనికి సంబంధించి. మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి మరి 1వ తారీఖు ఇస్తారంటారా, ఈరంటారా ఏంటి సార్? పాపం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 66 లక్షల మంది పెన్షన్దారులు భయం, ఆందోళన కూడా అంటారు. రేపు 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటే పెన్షన్దారులకు ఒక కొత్త సమస్య అండి. అంటే ఇంటికి పట్టుకొచ్చిస్తారా లేకపోతే సచివాలయానికి ఇస్తారా అనేది కాదు, అసలు ముందు డబ్బు ఉందా లేదా, ఉంటే మాకు డబ్బులు ఇస్తారా ఎవరా అనే సమస్య అండి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీని జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో పెన్షన్దారుల విషయంలో అటు ప్రభుత్వం ఆడినటువంటి గేమ్ కానీ లేకపోతే పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి పొలిటికల్ మైండ్ గేమ్లో కానీ పెన్షన్దారులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. డబ్బు సక్రమంగా చేరవేయటానికి మొన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు పంపిణీ చేస్తే ఇప్పుడు అదే ప్రభుత్వం చేతిలో దాదాపుగా 15,000 గ్రామ సచివాలయాలకు సంబంధించి దగ్గర 1,40,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారండి. ఆ సిబ్బందితోటి పంపిణీ చేయొచ్చండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ ముందస్తు జాగ్రత్తలో పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వారంతా కూడా వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా కూడా వితంతువులు ఉంటారు, వారిని మనం ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదని ఒక మానవత్వంతో ఆలోచించకుండా ఒక రాజకీయ దృక్పథంతో ముఖ్యంగా కూడా 66 లక్షల ఓట్లు కూడా విపక్షాలకు ఒక్క ఓటు కూడా పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు వేయరు అనే ఒకే ఒక్క సాగుతోటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వృద్ధులు ఆ సచివాలయాలకు వెళ్ళి ఆ వడగాల్పులు దెబ్బ తగిలి పడిగాపులు పడి మృతి చెందినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయండి. అందుకని ఈసారి రేపు 1వ తేదీ వచ్చేసరికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనే నేపథ్యంలో ముందుగానే ఏదైతే విపక్ష పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా బాహాటంగా కూడా ఎవరైతే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని 1వ తారీఖు పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కోరటంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, గత 4 నెలల్లో జరిగినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని కావాలనే రాజకీయ కుట్రతోటి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అటువంటి ఇబ్బంది జరగకుండా ఎన్నికల కమిషన్ చూసుకోవాలని వీరందరూ కూడా ఇవ్వటం జరిగింది సార్. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత
అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ప్రకటన విడుదల చేయలేదు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఈ నెలలో కూడా ఆ విధమైనటువంటి ఇబ్బంది పెడితే కనుక పెన్షన్దారులు కొంత విపక్ష కూటమి వైపు చూడడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ పెన్షన్దారులు అన్నీ కూడా గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా కూడా పెన్షన్ సకాలంలో ఇచ్చే ఏర్పాట్లు అయితే చేయవలసిన అవసరం అయితే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వృద్ధుల్ని వికలాంగుల్ని చూస్తే కనిపిస్తుంది సార్. రైట్ మురళీకి నా నెక్స్ట్ ఏంటి, ప్రవణన్నకు ప్రాణం ఇస్తాం, అమరన్నకు ఓటేస్తాం. ఏంటి పాపం అమర్నాథ్ పైన పాపం అంతా సింపతి చూపిస్తున్నారా? పాపం నిన్నటిదాకా ఆయన అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూడా మరి పాపం గుడ్డు మంత్రి గారు అని చెప్పని ఆయన మీద కూడా 2 సెటైర్లు వేసి వచ్చారు. మరి ఈరోజు మరి ఆ అమర్నాథ్కి ఓటేద్దాం, పవన్ అన్నకు ప్రాణం ఇద్దాం అని చెప్పని ఒక స్లోగన్ పెట్టారు. మొత్తానికంటే రాజకీయంగా చివరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు లేకుండా అమర్నాథ్ గారు కదలలేరు. మరి ఎవరో ఒకరి చేత అలా పెట్టించిన దానిపైన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు తీవ్రంగా వాళ్ళ మీద విరచకపడుతూ ఉన్నారు. ఏంటి సార్, అది నిజంగా కూడా పవన్ అభిమానులు అయితే అలా పెట్టరు సార్. నిజంగా పవన్ అభిమానులు అయితే పవన్ కోసం ప్రాణం ఇస్తాం, పవన్ కోసం పనిచేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో ఆయన ఆడినటువంటి పొలిటికల్ మైండ్ గేమ్ అండి. ఎందుకంటే ఆయన వ్యూహాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రకటనలు ఎలా ఉంటాయంటే పారిశ్రామిక సదస్సు జరిగితే కోడి గుడ్డు పెట్టిందని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నవ్వులు పాలయ్యారండి. అటువంటి వ్యక్తి ఈ రోజు మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఆయన పెట్టించుకున్నారు. ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకుని పవన్ అన్నకి ప్రాణం వేస్తాం, అమర్నాథ్ అన్నకి ఓటేస్తాం అని పెట్టించుకున్నారు. అక్కడే ఆయన యొక్క విధానం అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా అమర్నాథ్ మీద ఏదైనా ఆయన అవసరం కోసం పొలిటికల్ మైండ్ గేమ్ సార్, అంతకు మించి. ఓకే, ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తాలో ఒకళ్ళు ఇద్దరు రారు సార్, కొన్ని వందలకు వచ్చి పడిపోతారండి అక్కడికి. అన్ని ఫ్లెక్సీలు అన్ని ప్లకార్డులు కనపడతాయండి, కానీ అక్కడ 2-3 ప్లకార్డులు కనపడుతున్నాయండి. నిజంగా పవన్ కళ్యాణ్ ప్రాణం ఇస్తే అమర్నాథ్కి వ్యతిరేకంగా పనిచేస్తారు, కానీ అక్కడికి వచ్చి చేయరు సార్. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వైనాట్ 175 ఒక మైండ్ గేమ్ ఆడింది, తర్వాత సర్వేల రూపంలో ఒక మైండ్ గేమ్ ఆడుతుందండి. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఆ విధమైనటువంటి పొలిటికల్ మైండ్ గేమ్, పవన్ అభిమానుల్ని లేదా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగానే ఇది చూడాలి సార్. ఓకే, ఏపీలో జగన్ వస్తాడంటున్న గులాబీ బాస్ చెవిరెడ్డి సమాచారాన్ని కేసీఆర్ చెప్పారా నిన్న? ఏంటో మరి ఈసారి మేము నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మేము వస్తాము ఏపీలో అంటే పాపం కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఆప్యాయత, విపరీతమైనటువంటి అనురాగం టన్నుల కొంది ఉందేమో అనిపిస్తూ ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారికి కూడా ప్రేమ లేదు. పాపం ఆమె అమెరికా వెళ్ళిపోయింది. సొంత చెల్లెలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదు. మా అన్న అన్యాయం చేశాడని చెప్పని పాపం వీధి వాడ ఎండనక వాననక ఓమని రొద కొడుతూ ఉన్నారు. ఓకే, మరి ఏమి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పని పాపం పదే మనసులో కోరుకుంటూ ఉన్నట్లున్నారు. అది రాత్రి ఒక ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన బయటికి వ్యక్తపరిచారు రజనీకాంత్ గారి షోలో. అయితే అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఏం బాగుంది అని అంటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లతో వస్తాడు అని చెప్పి పాపం కేసీఆర్ గారే చెప్పారు. పాపం పోవటం అంటే ఓడిపోయారు. 2019లో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ యుద్ధాన్ని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. దాంతో మొత్తానికి 2019 రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పేరుతో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ గారి పాత్ర అమోఘమైనటువంటి పాత్ర ఉంది. మరి 2024లో 2023లో జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో పాపం కేసీఆర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అన్నారు. ఆయనే చెప్పారు 100 సీట్స్ అన్నారు. 100 పక్కా అన్నారు. కనీసం ఎవరు చెప్పినా కూడా వినలేదు. ఏమండి బాగలేదు, మౌత్ టాకు, కాంగ్రెస్ రేవంత్ అంటున్నారు అని అంటే ఎవరు చెప్పింది అని చెప్పని ఆ చెప్పిన వాళ్ళని అడిగిన వాళ్ళందరినీ తిట్టాడు. అంటే చెప్పటం కూడా తప్పే, నేరమే,
మీకు అనేటువంటి స్థాయిలో ఆయన యొక్క వ్యవహారం మారింది. మరి ఆయనకు అంత తెలుసుంటే మరి 2023లో ఆయన ఓడిపోయేవాళ్ళు కాదు కదా. అంటే ఆయనకు చెప్పినటువంటి సర్వే ఎవరైతే 2023లో ఆయనకు చెప్పారో ఆ సర్వే ప్రకారంగా ఆ సర్వే చెప్పిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి సర్వే కూడా చెప్పుంటారు. మరి ఆ చెప్పినటువంటి వాళ్ళు ఆ సర్వే ప్రకారంగా మరి కేసీఆర్ గారు ఓడిపోయి ఉంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా ఓడిపోతారు. అంటే నాకు తెలవలేదు కానీ నేను పక్కన వాళ్ళ దాని గురించి కొలతలు వేసి చెబుతానా చెప్పండి? కాదండి, కరెక్ట్ మీరు అన్నది. నాకు తెలవలా, నేను ఓడిపోతున్న విషయం నాకు తెలవలా, నేను ఓడిపోతానన్న విషయం నాకు తెలవలా. మరి నేను సరి చేసుకోవటం చేత కాలేదు కానీ నేను పోయి పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం గెలుస్తారా వాళ్ళు ఏం ఓడిపోతారా చెబుతానా అండి? సాధ్యమైద్దా అని మనం ఆ ప్రశ్న పబ్లిక్ నుంచి వ్యక్తం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిస్తే గనక కేసీఆర్ గారుకి ఆనందం ఏంటి, ఇక్కడ ఎలా ప్రభుత్వం పోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను నా మీద కక్షతో వ్యవహరిస్తున్నారు లేదా కోపంతో వ్యవహరిస్తున్నారు, అక్కడ కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి ఇక్కడ కొంచెం అలా వెళ్తూ ఉంది, ఎక్కడో సందర్భంలో నాకు పక్క రాష్ట్రాల నుంచి నాకు మద్దతు ఉంటుంది, పరోక్షంగా వాళ్ళ సహకారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కొంతమంది మనుషులు తెలంగాణ క్యాబినెట్లో మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు పరోక్షంగా నాకు సహకరిస్తూ ఉంటారు అనేటువంటి ఒక ప్రేమ ఒక అభిమానం కొంచెం అలా ఉంది. అది గనక అక్కడ కూడా గనక 2023లో నేను గెలుస్తానని అనుకొని ఓడిపోయినట్లు ఎట్లయితే ఉందో ఆడ కూడా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు గనక ఉంటే నా పని తకడదోం వైద్యం అనేటువంటిది. తకడదోం అంటే విమర్శ కాదు. విమర్శ ఏంటంటే ఇబ్బంది మీన్స్ అంటే ఆయన అనవసరంగా కొన్ని వివాదాల విషయంలో కేసీఆర్ గారికి కొన్ని దాటి వెళ్ళటం, కొన్ని విషయాల్లో ఇప్పుడు అక్కడ ఎవరు గెలిచినా చాలా టఫ్ ఫైట్ ఉంది అని చెప్పడంలో తప్పు లేదు. మరి అలా కాకుండా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పటం వలన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి శత్రుత్వం అయినట్లే కదా. మరి బీజేపీ మీద కోపంతో అన్నారా, లేక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద కోపంతో అన్నారా, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో అన్నారా అనేటువంటి క్లారిటీ రావాలి కదా. వాళ్ళ మీద కోపం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు సేఫ్ అనేటువంటి దాంతో ఆ రకంగా అని ఉంటారేమో అని అనుకుంటున్నాను. కాస్త అంటే మనం అనుకున్నాం కదా విజయలక్ష్మి గారికి ప్రేమ లేక ఆమె అక్కడికి వెళ్ళింది, చెల్లెలు గొడవ చేస్తుంది. మరి ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి అనేక మంది ఎంపీలు ఆయన్ని వీడెళ్ళిపోయి ఉన్నారు. మరి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాజ్యమైనటువంటి ప్రేమని అనురాగాన్ని చూపిస్తాం పట్ల కేసీఆర్ గారికి ప్రయోజనం జరుగుతుంది, అతను ఉంటే అతను గెలిస్తే నాకు కొంత బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు అనేటువంటిది మాత్రం సంకేతాలు కనపడుతున్నాయి. అలా అని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అక్కడ మాత్రం కూటమి ప్రభావం బలంగా ఉంది అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి చర్చ. సరే, అజిత్ గారు ఉన్నారండి? అజిత్ గారా సుధాకర్? అజిత్ గారు. ఓకే, ఒక్కసారి ఆ బైట్స్ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే చేయండి. 101% Mr. Jagan Mohan Reddy is going to beat the drums. 100+ seats తో గెలుస్తున్నాడు ఆయన. Anything above 100 only, not below 100. See, the question is now that the election is over, he is going to become the chief minister of Andhra state, which is my neighbor state, which is a Telugu speaking state. కేసీఆర్కే దిక్కు లేదు. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచం మీద పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపెక్కలు ఆడుకుంటారు ఇద్దరు. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి
చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు. ఇప్పుడు అలా అనటం ఎందుకు, అలా అనిపించుకోవడం ఎందుకు? మనది కానటువంటి పనులు మనం ఏలు పెట్టకూడదు. సరే, వారికి అవసరం ఉంది కాబట్టి ఏలు పెట్టారని అనుకుందాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ గారి అభిమానులంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ టీడీపీకి, జనసేనకి సపోర్ట్ చేయాలా? మరి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని భావిస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ను ఓడించడం కోసం పనిచేయాలా? ఏం పనిచేయాలి? ఎవరి కోసం పనిచేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అన్నీ అవుతాయి. మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు? మా తెలంగాణ ప్రాంత ప్రజానీకంలో, రూరల్ ప్రాంతంలో వాళ్ళు మా పార్టీ పట్ల అవగాహన అర్థం చేసుకోలేదు, మా వాళ్ళే మమ్మల్ని దెబ్బేశారు. సీమాంధ్ర ఓట్లు ఉన్నటువంటి అందరి దగ్గర, సీమాంధ్ర ఓట్లున్న దగ్గర గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మొత్తం మేము గుంపగుత్తగా గెలిచాము, తెలివి కల్లాళ్ళు సీమాంధ్ర ఓటర్స్ అని చెప్పని కేటీఆర్ గారు మొన్న అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ ఆయన గెలవాలి అని ఈయన కోరుకుంటున్నాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఓట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కి యాంటీగా ఓటేయాలని చెప్పని ఆయన భావిస్తున్నారా? దాని ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారా? ఇవన్నీ వస్తాయి, ఏమి రాకుండా ఉంటాయి. ప్రతిదానికి లాజిక్ ఉండిద్దండి. ప్రతిదానికి లాజిక్ ఉండిద్ది. మేమే తెలివి కల్లోళ్ళం అని ఎవరు అనుకోకూడదు. అవతల వాళ్ళు కూడా తెలివి కల్ల వాళ్ళే. నేనే తెలివి కల్లోని అనుకున్నాడు ఎవరూ కూడా సక్సెస్ అయింది ఎక్కడా లేదు. అందరూ తెలివి కల్లాళ్ళు వాళ్ళని, నేను కూడా అందులో ఎంతో కొంత ఉంది నా పాత్ర అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అసలు వినేవాళ్ళు సక్సెస్ అయ్యారు మీలాగా తెలివిగా. మీరు కేసీఆర్ మాట్లాడిన మాటలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం నేను చెప్పేది మళ్ళీ వారి వ్యతిరేకంగా ఓటింగ్ పడితే పరిస్థితి ఏంటంటే ప్రజలు అడుగుతున్నారండి. మీరు అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటున్నారు. మేము మొన్న మీకు అసెంబ్లీలో మేము ఓట్లు వేసాము, ఇప్పుడు మేము ఎంపీ ఓట్లు మీకు ఎందుకు వేయాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. లేదంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అక్కడ ఎవరైతే గెలవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పటికన్నా ఓటేసి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అక్కడ ఓటు ఇక్కడ ఓటే కదండి, ఇక్కడ ఓటు అక్కడ ఓటే కదా. కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఎంత దెబ్బ కలిగిందో, మరి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ మేర నష్టం జరుగుద్దంటే ఒక విధంగా ఇప్పుడు మామూలుగానే అక్కడ ఏం పరిస్థితి లేదు. 2 స్థానాలు అంటున్నారు బీఆర్ఎస్కి. సిటీలో ప్రస్తుత పరిస్థితి ఆ పరిస్థితి లేదు. ఏదన్నా దీని ప్రభావంతో మిగిలినటువంటి ఏదన్నా కొన్ని ఓట్లుంటే వాళ్ళు కూడా ఆలోచించుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసేస్తారు, అయిపోయింది. ఇంకేముండిద్ది అక్కడ? అజిత్ గారు ఏమండి ఏంటండి వంశీ గారు అంతకు మనం ఇప్పుడే విన్నాం కేసీఆర్ గారు మాట్లాడింది. అది 2014లో కరెక్ట్గా అంటే రాష్ట్ర విభజన కంటే ముందే ఎన్నికలు జరిగినాయి. జరిగిన తర్వాత ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఫామ్ అయింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ 2014 ఎన్నికల తర్వాత ఇక్కడ మేము అధికారంలోకి వస్తున్నాం, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలని సమన్వయంతో అభివృద్ధి చేసుకుంటామని 2014లో చెప్పారు వంశీ గారు. కానీ కేసీఆర్ గారు అది చెప్పిన తర్వాత, అఫీషియల్గా ప్రకటించిన తర్వాత అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. అదేవిధంగా 2019లో కూడా 18లో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ఎన్నికల తర్వాత మాట్లాడారు. కానీ అప్పుడు మాత్రం ఆయన డైరెక్ట్గా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారు అని అయితే ఆ రోజు మాట్లాడలేదు. సరే, అక్కడ వచ్చారు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు. సరే, ఇప్పుడు మళ్ళీ కూడా కేసీఆర్ గారు అఫీషియల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అయితే ఈ చెప్పడానికి ప్రాతిపదిక అందరూ కూడా అంటోంది ఏంటంటే, మనందరికి కూడా తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు, ఐపాక్ టీము ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చివరికి
ప్రశాంత్ కిషోర్ టీమును మొత్తం కూడా లాగేసేసుకొని ఆయన ఒంటరి చేసి పంపించేశారు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అని అనుకుంటుంటారు. ఆ టీం అంతా కూడా చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వే చేస్తుంటుంది. 2 రాష్ట్రాల్లో కూడా అదే టీం సర్వే చేస్తోంది అని. గత తెలంగాణ ఎన్నికల్లో అదే టీం చెవిరెడ్డి గారిని సపరేట్గా పిలిపించుకున్నారు కేసీఆర్ గారు ఎలక్షన్స్కి ఒక వారం ముందు. పిలిపించుకొని ఏంటి పరిస్థితి అంటే 100 సీట్లకి తగ్గకుండా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ రోజు సర్వేని చెవిరెడ్డి గారు ఆ ఐపాక్ టీం చేసిన సర్వేని కేసీఆర్ గారి ముందు పెట్టారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చెవిరెడ్డి గారు ఇచ్చిన సర్వేనే కేసీఆర్ గారు ఆధారంగా కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్కి లోక్సభ సీట్లు వస్తాయి. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అనేది చెవిరెడ్డి గారి సర్వే ఆధారంగా వంశీ గారు. సరే చెవిరెడ్డి సర్వేనో లేకపోతే వెంకటప్పయ్య సర్వేనో సుబ్బారెడ్డి సర్వేనో లేకపోతే రాజుగారి సర్వేనో లేకపోతే నా సర్వేనో మీ సర్వేనో ఏదో కిచెన్ సర్వేనో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఎవరో ఏదో ఇప్పుడు ఆ సర్వేలు ఇస్తేనే కదా మొన్న 2023లో ఓడిపోయింది. అది నమ్మే కదా ఆయన అసలు కింద పైన కనపడకుండా పైన పరిగెత్తింది. ఓడిపోయారు అయిపోయింది. ఇప్పుడు మరి ఆ సర్వేలు చూసి మళ్ళీ ఇప్పుడు నేనేమంటానంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 మధ్యలో కేసీఆర్ గారు అనుకుందాం. అజిత్ గారు ఇక్కడ మొన్న సీమాంధ్ర ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కే పడినాయి ఇక్కడ కూడా అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ గారు వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కామెంట్ చేయటం వెనక జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకపోతే అది చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, కేసీఆర్ గారు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పాపం ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పని వచ్చారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఒక్కరు కూడా పరామర్శించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు లేకపోగా కనీసం వారిని ఇక్కడ మీరు ఎలా ప్రొటెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు, మీకు ఎక్కడుందని చెప్పని చివరికి అది చేయటానికి కూడా లేదు అని చెప్పని వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళని అడ్డగించారు. కనీసం ఆ రకమైనటువంటి దానికి కూడా సహాయపడలేదు. కనీసం వాళ్ళ అంటే ఎలాంటి అనే దానికి మరి ఆయన బాగలేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వచ్చి ఆయన త్వరగా కోలుకోవాలి, ఆయన ఉత్తమమైనటువంటి నాయకుడు అని చెప్పి వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పోయి పరామర్శించి వచ్చారు. ఇద్దరూ పరామర్శించారు. మరి ఇద్దరూ పాపం తన పట్ల తన అనారోగ్యం పట్ల ఇద్దరూ కూడా ఒకటేమైన శ్రద్ధ చూపించారు కదా, ఒకటేమైన ప్రేమ చూపించారు కదా, ఇద్దరూ సమానంగా చూడాలి కదా. అంటే మరి కానీ అలానేం కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత చేసినా ఆయనే 3 సార్లు బీఫామ్ ఇచ్చారు, ఆయనే మంత్రి క్యాబినెట్లో ఇచ్చారు, ఆయనే డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, తర్వాత మంత్రికి ఇవ్వకపోతే ఆయన పోయి పార్టీ పెట్టారు. సరే తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు మారినాయి, విభజన జరిగింది. మరి ఎన్ని జరిగినాయి కదా. మరి ఎన్ని జరిగిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కూడా కేసీఆర్ గారికి కోపమేలా అజిత్ గారు? వంశీ గారు దానికి కారణం అంటే మనందరికి కూడా తెలుసు. సరే అక్కడ ఓకే మనందరికి తెలుసు అనబాకండి, నాకు తెలియదు, నాకు ఎందుకు తెలవని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వంశీ గారు. అయితే అటు చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున అక్కడ పోటీ చేశారు. అది వాళ్ళ రాజకీయ మొత్తం కూడా ఎజెండా వేరు, రాజకీయ పందా వేరు, సిద్ధాంతం వేరు, కూటమి ప్రాతిపదిక వేరు, అది డిఫరెంట్, కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్. కానీ వ్యక్తులుగా రేవంత్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఒకటే అన్న ఫీలింగ్ కేసీఆర్కు ఉంది. ఒకవేళ అక్కడ గనక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ కొన్ని పరిణామాలు తను అనుకున్న పరిణామాలు మీరు ఇంతకుముందు చెప్పారు. క్యాబినెట్లో కూడా ఈ రోజు ఉన్న క్యాబినెట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉన్నారు, ఎమ్మెల్యేల్లో కొంతమంది ఉన్నారు. అంటే అదంతా కూడా అక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కాంగ్రెస్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వరుసగా అంటే లోడెడ్ గన్ తోటి ఫైర్ చేస్తున్నప్పటికి కూడా కొంతవరకు కనీసం 1-2 అంశాలు లీక్ అవ్వడమో ఇంకొకటో జరిగే అవకాశం ఉంది అక్కడ గనక ఒకవేళ కాంగ్రెస్ వస్తే వైసీపీ వస్తే.
కానీ అక్కడ టీడీపీ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇక ఏం జరగబోతుంది అని అనేది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది వంశీ గారు. ఇంకా చాలా రకాల ఇష్యూలు ఉన్నాయి. రేపు కనుక అలాగా ఈ సమీకరణాలు కనుక ఉంటే జరిగే పరిణామాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి వంశీ గారు. అవన్నీ కేసీఆర్ గారు ముందే ఊహించారు కాబట్టి ఒక మైండ్ గేమ్ సీమాంధ్ర ప్రజల మీద అటు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మైండ్ గేమ్ అక్కడ జగన్ వస్తున్నారు అని. ఎందుకంటే జనరల్గా కేసీఆర్ గారు రాజకీయాలను అంచనా వేస్తారు, ముందు జరగబోయే పరిణామాలని ముందే అంచనా వేయగలరు అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఒక మైండ్ గేమ్ అయితే నిన్న ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి వెనక ఆ మైండ్ గేమే ఉంది అని అనేది కనిపిస్తుంది వంశీ గారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయటం కోసం ఆయన గెలుస్తున్నారని వీరు చెప్పడంతో ప్రజలంతా తండోపతండాలుగా పోయి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని అంతేనా అజిత్ గారు? జరగదు కానీ ఒక విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది కదా వంశీ గారు. పలానా వాళ్ళు కేసీఆర్ గారి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎక్కడ ఏ రకంగానూ ఆయన పట్ల ప్రేమ ఎందుకు ఉండిద్ది, ఏ రకంగా ఉండిద్ది? వారు అనేక విమర్శలు చేశారు. సరే, విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అనేక హక్కుల విషయంలో ఆయన అడ్డుపడ్డారు, అనేక అంశాల విషయంలో ఆయన విభేదించారు అనేటువంటిది చాలా ఆ గ్యాప్ ఉంది. ఆ మనసుల్లో ఇంకా ఆ భావన, ఆ బాధ ఉంది. పంపకాలు విభజన జరిగిన తర్వాత పంపకాల విషయంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి కనీసం న్యాయం చేయలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ధ్వంసం చేయడం వలన అక్కడ మొత్తం ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందనేటువంటి భావన ఉంది. మరి ఇలాంటివి పోలవరం విషయంలో ఆయన అడ్డుపడుతున్నాడు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి కదా అజిత్ గారు. నిజంగా కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారికి పొలోమని బూతుల్లో మిషన్లు పగలగొట్టే అన్ని ఓట్లు వేయాలని అంటే వారు నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు మరి జనం కూడా తండోపతండాలుగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకోవాల్సింది కదా. మరి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కనీసం నలుగురు కూడా ఎందుకు రాలేకపోయారు? అజిత్ గారు ఏమంటారు మరి దానికి? అంటే ఒక విష్ఫుల్ థింకింగ్ వంశీ గారు. కేసీఆర్ గారు చెప్పినంత మాత్రాన అక్కడ ఓట్లు పడతాయని కాదు, ఇక్కడి నుంచి వెళ్ళే ఓటర్లు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అని కాదు వంశీ గారు. అంటే ఒక దాన్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా కొంత ప్రజల్లో ఏమో ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారేమో అన్న ఒక భావన తీసుకురావడం ద్వారా కొంత అయినా మార్పు ఉంటుందేమో అనేది ఒక ఇది వంశీ గారు. అదే దాన్ని ఒక విష్ఫుల్ థింకింగ్ అంటాము. మీరు చెప్పింది బాగానే ఉంది, మరి మేము చెప్పింది కూడా బాగుందని అనిపించుకోవాలి కదా. మీరు చెప్పింది మరి ఓకే, అక్కడ ఓట్లు వేస్తారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన భావిస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన కేడరు, లేదా భారతీయ జనతా పార్టీ కేడరు భారతీయ జనతా పార్టీకి వేసుకుంటారు. తెలుగుదేశం జనసేన కంటెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి కోపంతో బీఆర్ఎస్కి వేయకుండా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేయమని మీ ఉద్దేశం? ఖచ్చితంగా అదే జరుగుతుంది వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో మొన్న అలా జరగలేదు కదా. మొన్న అసెంబ్లీలో సీమాంధ్రులు తెలివి కల్లోళ్ళని కేటీఆర్ గారే అన్నారు. వాళ్ళందరూ మాకు ఓట్లు వేసారు, మా వాళ్ళందరూ మాకు ఓట్లు వేయలేదు, దాంతో మేము రూరల్లో ఓడిపోయాము, సిటీలో గెలిచామని చెప్పారు కదండి. మొన్నే కదా అన్నది. అవును కదా, అన్నారు కదండి. అవును అన్నారు. అందులో ఇక్కడ హైదరాబాద్ లోక్సభ మీద వాళ్ళకి ఎటు హైదరాబాదు సికింద్రాబాద్ రెండింటి మీద కూడా హైదరాబాదు దాంట్లో అక్కడ సీమాంధ్ర ఓట్లు ఎక్కడ ఉండేలేండి. మల్కాజ్గిరిలో ఉంటాయి. అదే విధంగా కొంతవరకు మెదక్లో ఉంటాయి, ఎందుకంటే ఇది పటాన్ చెరువు వీటికి సంబంధించి. దాంతో పాటు చేవెళ్లలో ఉంటాయి వంశీ గారు. ఈ 3 పార్లమెంటు స్థానాలకి సంబంధించి సరే మూడిట్లో వంశీ గారు మెదక్ అండ్ మల్కాజ్గిరి మీద కొంతవరకు మెదక్ మీద పూర్తి ఆశలు ఉన్నాయి, మల్కాజ్గిరి మీద కొంతవరకు ఆశలు ఉన్నాయి బీఆర్ఎస్ కి. సరే కేసీఆర్ గారు మరి ఏ ఉద్దేశంతో చెప్పారో ఏం చెప్పారో, ఎందుకంటే గతంలో కూడా ఆయన అన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకి కొడుకు లాంటి వాళ్ళని, మరి కొడుకు కోసం చెప్పారో తెలియదు, కారణం తెలియదు. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా తన సొంత అన్నదమ్ముల వలె అన్నాడా? కొడుకే అన్నారు వంశీ గారు. అన్నదమ్ముల వలె అన్నారా?
కొడుకే అన్నారు. రాజ్భవన్లో అయితే కుమారుడనే అన్నారు వంశీ గారు. సరేనండి, ఓకే. Yes. కాబట్టి సరే, మొత్తం మీద అక్కడ కొడుకు అంతేలే, ఒక ఏమంటారు కొడుకులాగా భావించే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ తన ఓట్లను కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డారేమో కేసీఆర్ గారు అనిపిస్తోంది వంశీ గారు. ఓకే అజిత్ గారు, ఏదన్నా కానీ మొత్తానికి ఇది ఒక పెద్ద వారి అభిప్రాయం ఏమన్నా కావచ్చు కానీ, బట్ వారిలో అక్కడ ఆ ప్రేమ, ఆయన రాజకీయ ప్రయోజనం, ఈ రెండు కనపడింది. సరే అజిత్ గారు, రైట్ అండి. నెక్స్ట్ అండి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ఆట ఎవరిది, ఆడిస్తుంది ఎవరు? దీని మీద అంటే ఆల్రెడీ పొంగులేటి తాలూకా వాళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి, అంటే దీని మీద ఈ వెనకాల ఎవరు నడిపిస్తున్నారు అని. కరీంనగర్ కూడా ఫైనల్ కాలేదు కదా, నామినేషన్ వేశారు, నామినేషన్లు వేశారు. రాజేశ్వరరావు ఆయన చేత నిన్న కూడా చెప్పినట్లున్నాం. అవును. సుధాకర్, మొత్తానికి కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా ఉంది. మనకి ఇప్పుడు ఏంటంటే నీ గొడవంతా లేకుండా ప్రియాంక గాంధీ వచ్చి వేసేస్తే గొడవ లేని పని అయిపోతుంది. లేదు, ఇంకెవరినన్నా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి 1, 2, 3 నాయకుల్లో ఒకరిని తెచ్చేసి కనుక అక్కడ కనుక ఏపిచ్చేస్తే ఇక అది కూడా గొడవ లేని పని అవుతుంది. అందుకని ప్రియాంక గాంధీనా లేకపోతే రేపే లాస్ట్ డేట్ కదా సార్ నామినేషన్, రాబర్ట్ రేపే లాస్ట్ డేట్ కదండి, అందుకని నామినేషన్ మరి రేపు ఆఖరి రోజు అండి. సో రఘురామ్ రెడ్డి అంటున్నారండి, మరి మీరేం ట్రై చేయకపోయారా? అంటే ఇది ఇప్పుడు ఇందులో ఏంటంటే సార్, నామా నాగేశ్వరరావుకి ఫిక్సింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక వాదన వస్తుందండి. ఈ ఇక్కడ ఏంటి సుధాకర్, సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి, ఎవరికి ఇస్తున్నారు ఏంటి, ఎన్ని లేకపోతే లాటరీ తీయొచ్చు కదా నేను అనుకున్నట్లుగా, ఏదో ఒకటి చేయండి రోజు పోవాలంటే. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి ఇంకా కాంగ్రెస్లో తెగట్లేదు సార్. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కనుక బీఫామ్ దాఖలు చేయకపోతే స్వతంత్ర అభ్యర్థి కింద లెక్క వస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటికే రఘురామ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు, అదేవిధంగా కరీంనగర్లో రాజేందర్ రావు దాఖలు చేశారు, అదేవిధంగా ఇవాళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు సార్. కాబట్టి అక్కడ ఎవరు అభ్యర్థి అవుతారు, ఇక్కడ ఎవరు అభ్యర్థి అవుతారు అనేది ఇంకా తేలట్లేదు. కాంగ్రెస్ శ్రేణిలో తీవ్ర అయోమయం, గందరగోళం అయితే నెలకొంటుంది. ఎందుకో ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికీ తేల్చట్లేదు. రేపటితో నామినేషన్ దాఖలు చివరి తేదీ ఉంది, అయినా తేల్చట్లేదు. నిన్న బట్టి విక్రమార్క కేరళ వెళ్ళారు, కేరళ వెళ్ళి కేసీ వేణుగోపాల్ని కలిశారు. అంటే ఆయన వ్యక్తిగత పని కోసం వెళ్ళినా కూడా కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఆయన పట్టుబడుతున్నారు, రాయల్ నాగేశ్వరరావుకే టికెట్ ఇవ్వాలి ఖమ్మ సామాజిక వర్గానికనే అన్నారు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు సార్ ఒక కార్యక్రమంలో హాజరు కావడానికి. అదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీని కలిసి వాళ్ళ రాత్రికి ఏదో ఒకటి తేలుతుందని అయితే అందరూ కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. చూడాలి. ఇదొకటి నడుస్తుంటే ఒక కొత్త అంశం తెర మీదకి వస్తుంది సార్. ప్రియాంక గాంధీని పోటీ చేద్దాం మొదటగా సోనియా గాంధీ అనుకున్నారు, కానీ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిపోయారు. సోనియా గాంధీ పోటీ చేయట్లేదు కాబట్టి ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తామని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని అమేధి, రాయబరేలీ ఈ 2 నుంచి ఏదో ఒక చోట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ వాయనాడ్లో ఒక దగ్గర పోటీ చేస్తున్నారు, నామినేషన్ వేశారు, అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఉత్తరాదిన ఒకటి దక్షిణాదిన 2 రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వాయనాడ్లో అదేవిధంగా అమేధిలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖమ్మంలో, రాయబరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లయితే ఉత్తరాది, దక్షిణాది నుండి 2 అగ్రనాయకులు పోటీ చేసినట్టుంటుంది. పక్కనే ఉన్న నియోజకవర్గాలపైన ప్రభావం పడుతుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ చూడాలి సార్, ఏదైనా ఇవాళ రాత్రి లేకుంటే రేపు ఉదయం కల్లా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ శ్రేణులు అంతర్గతంగా చెప్పే అంశం ఏంటంటే కేసీ వేణుగోపాల్ నామినేషన్ వేసుకోమన్నాడు కాబట్టి అక్కడ రాజేందర్ రావు నామినేషన్ వేశారు, ఇక్కడ రఘురామ్ రెడ్డి నామినేషన్ వేశారు. కాకపోతే ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆశావాహులను ఒప్పించి మెప్పించి వివాదం కాకుండా చేసి వారి పేర్లు ప్రకటించాలని చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఎప్పుడు ఫైనల్ అవుతుంది ఏంది అనే గందరగోళం వారి వర్గీయులలో అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులో నెలకొంది సార్. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకసారి రాజ్నాథ్ సింగ్ సంచలనమైనటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. అనకాపల్లిలో సీఎం రమేష్, అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి అక్కడ రావటం, ఆయన ఆ ర్యాలీలో ప్రసంగం సమయంలో
చాలా అంటే ఉత్తరాంధ్ర విశాఖని డ్రగ్స్ క్యాపిటల్గా తీర్చిదిద్దారు, ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని చెప్పని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. ఒకసారి ఆ బయట ఇది చేయండి, ప్లే చేయండి. బై ప్లీజ్. कल्चरल, इंडस्ट्रियल और कमर्शियल बनना था, अब यह ड्रग्स की कैपिटल के रूप में इनफेमस हो रहा है। यह बहुत ही अनफॉर्चुनेट है। यह बहुत ही अनफॉर्चुनेट है कि सिटी ऑफ डेस्टिनी अब ड्रग्स का इंटरनेशनल ड्रग्स डिस्ट्रीब्यूशन सेंटर बन रहा है। और इसके संबंध में मैं समझता हूं कि जो भी गवर्नमेंट आए आगे उसे सावधानी बरतने की जरूरत हो। साथियों, विशाखापट्टनम जिसे एक कल्चरल, इंडस्ट्रियल और कमर्शियल बनना था, एक कल्चरल నాకు అనకాపల్లి గురించి ఏమీ తెలియదంట, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదంట, ఎంత డెవలప్మెంట్ జరిగిందో తెలియదంట. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, వారి 7 మంది అభ్యర్థులు పోటీ చేసే 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ముత్యాల నాయుడు నువ్వు కావాలంటే ఇక సజ్జల రామకృష్ణారెడ్డినో, విజయసాయి రెడ్డినో, లేదంటే సుబ్బారెడ్డినో అందరూ తీసుకువచ్చేయండి, నేను ఒక్కడిని వస్తా. మీడియా తరఫున మీడియా దగ్గర కూర్చొని నాకు పబ్లిక్ గా డిబేట్ చేస్తూ అనకాపల్లి ప్రజలకు ఈ రోజు మీరు చేసిన అన్యాయం ఏంటి, నేను వస్తే ఏ మేలు జరుగుతుంది ఈ పార్లమెంటుకు. ఎందుకంటే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అనకాపల్లి పైన ఎంత సీరియస్ గా ఉన్నారో. రేపు మళ్ళీ 3-4 తారీఖుల్లో ప్రధానమంత్రి కూడా అనకాపల్లికి వస్తున్నారంటే రేపు భారతదేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం వచ్చినా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. నేను ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లికే మొట్టమొదటి పథకం తీసుకొని వస్తాను. అది మొత్తానికి అనకాపల్లిలో వేడి పుట్టించారు. వేడి పుట్టిందంటే సీఎం రమేష్ స్పీడ్ ఎక్కువ కదా, స్పెషల్ ఫ్లైట్లు ఉండే అందుకని స్పీడ్ ఎక్కువ. అట్లాగే 3-4 తారీఖులలో ప్రధానమంత్రి గారు 3 సభలకు రాబోతున్నారట. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్కి. దానికోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారు. 3 సభలలో పాల్గొనబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అందులో ఒకటి అనకాపల్లి ఉండబోతుంది. 3-4 తారీఖుల్లో ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత అమిత్ షా గారు కూడా ఒక 2 రోజులు 4 సభల్లో పాల్గొంటారనేటువంటిది సమాచారం. మరి ఇప్పుడు దానికి సంబంధించి రేపు ఒక ఇప్పటికే పార్టీలకు సంకేతం వచ్చిందనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి సీఎం రమేష్ గారు ఇప్పుడు అక్కడ దూకుడు పెంచారు. ఎక్కడ? అనకాపల్లిలో దూకుడు పెంచారు. ఆ దూకుడి ప్రభావంతో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పార్టీల అభ్యర్థులకు కూడా ఒక బూస్ట్ వచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది. జనరల్గా సీఎం రమేష్ గారు ఉన్నారు కాబట్టి అక్కడికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. అదే కనుక ఇంకొకరు ఉంటే రాజ్నాథ్ సింగ్ గారు రారు. అలాగే రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారనంటే కొంత అక్కడ ఎవరికైతే ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఆయన ఉపయోగించగలుగుతాడు, ఉపయోగించి తీసుకురాగలుగుతాడు. ఈరోజు నామినేషన్ కూడా చాలా అట్టహాసంగా, ఎప్పుడూ ఇంతవరకు అనకాపల్లిలో అటువంటి నామినేషన్ చూడలేదట. దాదాపు ఇతర దేశాల నుంచి కూడా ఆ కళాకారులను వాళ్ళందరూ తీసుకొచ్చి డప్పులు, డోళ్ళు, వాయిద్యాలు అన్నీ పెట్టి మొత్తానికి బాగా గ్రాండ్గా చేశారు అనేటువంటిది ఉంది. మరి చూడాలి ఇక అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది కూడా. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫ్యాన్కి ఒక్కపోత ఐపాక్ రిపోర్ట్లో ఏముంది? ఐపాక్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఉండిద్ది. లేదండి. అది ఎట్లా? కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఊరుకు అట్లా చెబుతారు. ఎవరు చెప్పారు? అనిల్ చెప్పాడేంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెబుతారా? వింటారా? అసలు వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో సర్వే నేను వినరు. నాయన అమరావతిని పాడు చేయొద్దని చెబితే విన్నారా? ఆ ప్రజావేదికను కూలగొట్టడం తప్పు అని చెబితే విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ పోలవరాన్ని అలా చేయొద్దు, ఆ కాంట్రాక్టులు మార్చి దాన్ని ఆ రకంగా అన్యాయం చేయొద్దంటే విన్నారా? ఆ 3 రాజధానులు అని చెప్పిన వైజాగ్లో ఇది చేయొద్దంటే విన్నారండి? ఆ ప్రత్యేక హోదా విషయంలో పోరాడండి అంటే విన్నారా? వినలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పండి అని చెబితే వినలేదు కదా. అందరి మీద కేసులు పెట్టించి అన్యాయం చేయొద్దండి, వాళ్ళందరూ లోపల పెట్టడం తప్పండి, కక్ష సాధింపు చర్యలు వద్దండి,
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విన్నారా? వినలేదు కదా. మరి ఐపాక్ వాళ్ళు పోయి తెలుగుదేశం గెలిచేట్టుందండి, కూటమి గెలిచేట్టుందండి, మనం ఓడిపెట్టున్నాం అంటే వింటారా? లాగి 2 లెంపకాయలు ఇస్తారు. అనిల్ ఉన్నారు సార్. నేను ఎవరు చెప్పారు నీకు? అంటే నాకు చెప్పారని కాదు కానీ ఇది బయట జరుగుతున్న ప్రచారం. రాజకీయాల్లో 2 అంశాలు ఉంటాయి సార్. ఒకటి 4 గోడల మధ్య నలుగురులో అనేది. 4 గోడల మధ్య నిజాలు మాట్లాడుకుంటారు, నలుగురిలోకి వస్తే మేకపోతే కంపెనీ అని. ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో కదిలేండి నేను గెలుస్తున్నాను 20,000 30,000 అంటాడు. నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న 4 ఓట్లు అతనికి పడతాయంటే సందేహమే. రాజకీయాల్లో మనం చూసే ఇటీవల ఒక అభ్యర్థి విషయంలో పంచాయతీకి పోటీ చేస్తే ఇంట్లో 6 ఓట్లు ఉంటే 5 పడ్డాయి. అట్లానే ఇలా 4 గోడల మధ్య నలుగురు మధ్య ఆ వ్యత్యాస విషయంలో సరే జీతం తీసుకుంటున్నాం కదా, ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఎంతో కొంత చెప్పాలన్న ఉద్దేశం సరి చేసుకునే అవకాశం ఉందనే విషయంలో కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అయితే ప్రభుత్వ పెద్దలకు సహజంగా అది నచ్చే గుణం కాదు కాబట్టి వాళ్ళు స్వీకరించారా లేదనేది వేరే విషయం. అయితే ఒక రకమైన అంటే ఇక్కడ ఉన్న సినారే, ఏపీలో ప్రస్తుతం ఉన్న సినారే, ప్రజల మూడ్ ఆఫ్ అటెన్షన్ ఎలా ఉంది, ఏ విషయాల్లో పాజిటివ్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో నెగిటివ్స్ ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తా ఉన్నాయి. అయితే కూటమి జత కట్టిన తర్వాత తొలి రోజుల కంటే ఇప్పుడు రోజు రోజుకి బలపడుతూ ముందుకెళ్లడం, అదే స్థాయిలో వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఇక మలి దశ పైన బీజేపీ అగ్రనాయకత్వం ఏదైతుందో దక్షిణాది పైన కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇక ప్రధానమంత్రి గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడ కొంత ఫోకస్ చేసినప్పుడు ఇంకా పబ్లిక్ అటెన్షన్ కూటమికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు రాబోయే రోజుల్లో వస్తున్నారు, వచ్చినప్పుడు ఏదైనా 1-2 విషయాల్లో ఏదైనా హామీలు కనుక ఇస్తే కూటమికి ఇది అదనపు. అనిల్ అంటే ఐపాక్ వాళ్ళు కనుక వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కనుక అటువంటి పరిస్థితి ఉంటే అంటే ఎన్నికలు ఆగిపోవాలంటే ఏం చేయాలని? ఏం జరిగితే ఎన్నికలు ఆగిపోతాయి? అంటే నాకు తెలిసి ఏం చేసినా ఎన్నికలు ఆగే పరిస్థితి కాదు సార్. ఎందుకంటే గతంలో ఏడైనా ఒక చోట అభ్యర్థి చనిపోతే అక్కడ ఎన్నికలను వాయిదా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే 175 నియోజకవర్గాలు జరగాలంటే జరిగే పని కాదు కాబట్టి అవునన్నా కాదన్నా ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అది ఆగటం అనేది ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటుంది. ఇది దాదాపు జరగదు. ఏదంటే ఒక నియోజకవర్గంలోనూ 2 నియోజకవర్గాల్లో ఈ అంశానికి ఏదైనా ఉత్పన్నం అవుతుందేమో కానీ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ విషయంలో ఎన్నికలు ఆగాలనేది జరగాలంటే ఇది ఒక మెరాకిల్. ఇది ఒక ఏదైనా జరిగితేనే ఇక దైవానుగ్రహం ఉంటే తప్ప మానవ ప్రయత్నంగా మరి జరిగిద్దో లేదో మనమైతే చెప్పలేని పరిస్థితి. ఇక ఈ ఐపాక్ ఈ విషయంలో అయితే కొంత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఎందుకంటున్నానంటే సార్ ఇక్కడ కేసీఆర్ కూడా కొన్ని హెచ్చరికలు, గతంలో ఐపాక్ సంబంధించిన టీమే తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్నికల స్ట్రాటజీని అందజేసిన పరిస్థితి. మరి వాళ్ళు కేసీఆర్ గారికి ఐపాక్ టీమే అప్పచెప్తే మరి ఇప్పుడు ఐపాక్ టీమే కదా మరి కేసీఆర్ గారికి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని. మరి కేసీఆర్ గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఓడిపోతుంది కూటమి అని చెప్పారు కదా. అంటే ఒకటి సార్, అనుకూలతలు ప్రతికూలతలు ఖచ్చితంగా చెబుతారు. ఏ స్ట్రాటజీ సంస్థ అయినా గుడ్డిగా 100కు 100 మార్కులు మీవే అని చెప్పవు. పాస్ అవడానికి అవకాశాలన్నీ ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు. అట్ ద సేమ్ టైం మైనస్లు కూడా చెప్తారు. ఆ మైనసెస్ ని చెప్పినప్పుడు స్వీకరించి సరి చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, సరి చేసుకోకపోతే అవి రోజు రోజుకి పెరిగి మైనస్ మార్కులు ఎక్కువైతే కూడా ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కదా సార్. ఇలా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. విని ఆచరిస్తే ఒకలాగా ఉంటుంది, ఆచరించలేనప్పుడు మరోలాగా అవుతుంది. ఇప్పుడు ఐపాక్ ఏం చేస్తుంది, మహా అయితే ఆ టీము చెప్పే ప్రయత్నం చేస్తారు, వింటేనో అంటే కాదని ఇల్లు కాలబెట్టక ముందో రాష్ట్రానికి అన్యాయం జరగకముందో ఏమండి ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇల్లు కాలబెట్టిన తర్వాత 35% తగలబడిపోయిన తర్వాత మీరు ఇల్లు కాలబెట్టకుండా ఉంటే మంచిదండి, లేకపోతే ఇల్లు అని అప్పుడు సూచనలు చెబితే కాదు కదా. అంటే ఇక్కడ ఒకటి కూడా సార్, ఐపాక్ ఎప్పుడు ఎంటర్ అయ్యింది, ఎప్పుడు చేసింది అనేది కూడా మనకి పూర్తిగా అందరికీ తెలియదు. ఇది వాస్తవం. ఎందుకంటే వైసీపీ ముఖ్య నాయకత్వానికి తప్ప పార్టీలో ఉన్న చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల స్ట్రాటజీని ఎప్పుడు అప్పచెప్పారు, ఏడాది ముందు అప్పచెప్పారా, కానీ 5 ఏళ్ళుగా వాళ్ళు అంతకుముందు మరి ఐపాకే కదా, మరి అంతకుముందు కూడా వారే చేశారు కదా. 2019 ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమే చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని బయటకు పంపించి అది వీళ్ళు తీసుకొని వీళ్ళే చేస్తున్నారు. మరి అందులో ఉన్నటువంటి ఆ ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళే కదా కొంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా చేయటం. మళ్ళీ అక్కడ ఇక్కడ అదే ఐపాక్ టీం కదా. అక్కడ ఆ పార్టీలో సీట్లు రానోళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీ సీట్లు రానోళ్ళు ఆ పార్టీలో, లేదా ఆ పార్టీలో అలిగిన వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీలో అలిగిన వాళ్ళు ఆ పార్టీలో.
లేదా అక్కడ అనాలిసిస్ సర్వేలు చెప్పిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు ఇక్కడ. వీళ్ళు అటు ఇటు మారుతున్నారు పాపం, అంతేనట్లుంది. అంటే రూపాయికి 4 పావులాలే సార్. ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, కొత్తగా వేరేది ఏమి రాదు. ఈ స్ట్రాటజిస్టులు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలను ఆలోచిద్దాం. కాంగ్రెస్, దాని వ్యతిరేకంగా పుట్టిన జనతా పార్టీ, లేదంటే దానికి ముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తయారవుకుంటూ వచ్చినటువంటి నాయకత్వాలే కదా ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నవి. ఎక్కడో ఒక చోట వీళ్ళ పాత మూలాలు ఎతికితే ఆ పూర్వపు ఇనిషియల్ లో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన ఆ పార్టీల నుంచే కదా వీళ్ళ ప్రాతినిధ్యం. అంటే ఏం లేదులే, నేను అనేది సరే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంటే సుదీర్ఘకాలం పోరాటం చేశారు, సుదీర్ఘకాలం యుద్ధం చేశారు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి పోయి టికెట్ లేదనగానే మళ్ళీ ఎమ్మటి ఆ కారు అటు తిప్పుకొని మళ్ళీ మళ్ళీ ఆకుండా మళ్ళీ ఇంకో పార్టీ ఆఫీస్కి పోయి మళ్ళీ అక్కడ టికెట్ అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా అని అంటే సరే జెండా తీసుకొని జెండా వేసుకుంటున్నారు. ఆ జెండా వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ డౌట్ ఉండి పక్కన వాళ్ళు మళ్ళీ టికెట్ ఇస్తాను ఇంకో రమ్మంటే ఈ జెండా తీసి మళ్ళీ ఆ కారులో వేసుకొని మళ్ళీ ఇంకో జెండా ఎత్తుకొని పోయి మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటున్నారు. మరీ ఇబ్బందిగా అనిపించట్లా? అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎక్కడుంది? ఆకాశానికి నెలకొన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా సార్. నాడు నేడు అనేది ఇక మనం ఎప్పటికీ ఇప్పుడు కొద్దిగా సిగ్గు శరం కొద్దిగా మానవ మర్యాదలు ఉండేవి, ఇప్పుడు అసలు ఏడుండయి. అసలు అట్లా కాదు సార్. ఇవాళ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. రూపాయితోనే రాజకీయం అనేది కదా. ఒకప్పుడు వ్యక్తిత్వం, వ్యవస్థ అన్న గౌరవం, లేదంటే ప్రజలంటే అభిమానం, బాధ్యత, భయం ఇవన్నీ ఉండే. ఇవాళ ఏముంది? 100 కోట్లు ఉన్నాడు కావాలా, 150 కోట్లు ఉన్నాడు కావాలా, వేలం పాటలాగా ఉన్న పరిస్థితుల్లో ఇక ఈ వ్యవస్థల్లో మనం ఇంతకంటే మెరుగైన పరిస్థితులు ఎలా ఆలోచించగలం? ఒకటి, ప్రజల ఆలోచన తీరు కొంత మారితే మళ్ళీ పాత రోజులు వస్తాయి. లేదు, ప్రజల ఆలోచన తీరు మార్చుకోలేకపోయినప్పుడు వీళ్ళని భరాయించాల్సిందే. 100 కోట్లు పెట్టినాడు ఊరుకుంటాడా సార్? 150 కోట్లు సంపాదించడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది సర్వసాధారణం కదా. వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ కుటుంబం దగ్గర నోటి కూడి తీసి ఈ ప్రజలకు పెట్టడానికి ఆయనకి ఏం ఆనందం? ఆ 100 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల వ్యవహారాలు చేసింటే ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. అవునన్నా కాదన్నా? 100కో కోటికో ఒకరిలో ఇద్దరు ఉంటారు ఏది మంచి వాళ్ళు. కానీ ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఒకటైతే డబ్బు పెట్టడానికి వచ్చినాడు, అధికారం అన్నా చలాయించాలన్న ఉద్దేశం, లేదంటే మరింత దోచుకోవచ్చు అన్న ఆలోచన. అంటే అందరినీ అంటానికి కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అవి అనిపిస్తూ ఉంటాయి. సరే, ఇది అవునంటారా కాదంటారా, ఏకీభవిస్తారా లేనది చాలా మంది వారి విజ్ఞతకి మనం వదిలేయాలి. కానీ జరుగుతున్న పరిణామాలను మన సొసైటీలో ఎవరి దగ్గరైనా కొంత మేధావుల దగ్గర, స్థానిక ప్రజల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. వెరీ సింపుల్ లాజిక్ కదా. దీని మీద నెక్స్ట్ అండి, దీని అనిల్ గారు సార్, ఏపీలో జోరుగా నామినేషన్లు, చింతమనేని అరుదైన రికార్డు. ఏంటి అనిల్, మొత్తానికి చింతమనేనికి ఇచ్చినట్లున్నారు బీఫాము, మరి ఆయన బయలుదేరినట్లున్నారు. నామినేషన్ 100 కేసులు దాటినటువంటి వ్యక్తిగా ఆయన ఎలక్షన్ నామినేషన్ వేసినట్లు వేశారా? వేశారు. 100 కేసుల మొత్తానికి రికార్డు బద్దలు కొట్టారు. అయితే మొత్తానికి అందుట్లో 94 కేసులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిందంట. 94 కేసులు ఏంది 94 రికార్డ్ అండి. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఇన్ని కేసులు లేవు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 1000 కేసులు అవుతాయేమో, 100,000 అవుతాయేమో, చెప్పలేం సార్. అంటే 100 పెట్టిన వాళ్ళు 94 కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఈసారి ఆ మిగిలిన 900 పెట్టరని ఏముంది? అయ్యా అనిల్, ఏమంటావు? మొత్తానికి చింతమనేని 100 నాట్ అవుట్ సార్. ఇంకా కొనసాగుతాయా? ఆయన ఇంకా మరిన్ని సెంచరీలు, ఇందాక మీరు అన్నట్టు 1000 స్కోర్ వరకు వెళ్తాడో చూడాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిణామాల్లో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే 5 ఏళ్లకు ముందు 5 ఏళ్ల తర్వాత అన్న విధంగా వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ జీవితంలో దీన్ని ఒక పాఠ్య పుస్తకం లాగా కూడా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ పైన అయినటువంటి కేసులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ రాజకీయ చరిత్ర ముఖ చిత్రం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విభజన తర్వాత ఈ 5 ఏళ్ల ఘట్టం భవిష్యత్తులో ఉంటుందో లేదో మనం అయితే ఇప్పుడు చెప్పలేంలే, కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ లేదు. దానికి ప్రతిరూపమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక నేత యొక్క కేసుల వివరాలు. 5 ఏళ్ల కాలంలో 94 కేసులు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తుమ్మినా, దగ్గినా, కదిలినా, నిలబడ్డా, కూర్చున్నా, ఇంకా ఏ పని చేసినా ఆయన పైన పెట్టాల్సిన కేసులు పెట్టారు. చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని పీటీ వారెంట్ల దెబ్బకి విసుగు పుట్టి ఇకనైనా ఆపండి, ఏంటి ఇదని అడిగితే అప్పుడు కొంత ఎవరైతే ఉన్నారో చింతమనేనికి వెసులుబాటు ఆ రోజుల్లో కల్పించారు తప్ప, లేకపోతే ఈ 5 ఏళ్లలోనే ఆ 1000 కేసులు పెట్టి అతనిని ఎంతగా వేధించాలో, ఎంతగా చేయాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుండేది. సరే, ఇక్కడ ఓవరాల్ గా అయితే నామినేషన్ల విషయంలో కూడా కొంత జోరు ఉత్సాహం కనిపిస్తుంది సార్. రేపటికి చివరి రోజు కావడంతో కూడా కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ రోజు మెజార్టీ నేతల వరకు వేశారు, ఎందుకంటే మంచి రోజులు కాబట్టి కూడా
ఉంటాయి కదా తిథులు, ముహూర్తాలు, నక్షత్రాలు, బలం ఇవన్నీ చూసుకొని కూడా ఆ గణాంకాల ఆధారంగా, ముహూర్త బలాల ఆధారంగా తమ పని అయితే చేశారు. ఇక ప్రజల కోర్టులోకి పూర్తి స్థాయిలో బాల్ వెళ్ళినట్లే. బ్యాలెట్లు రూపం ఏదైతే ఉందో బాక్సుల్లో, ఈవీఎం బాక్సుల్లోనూ బ్యాలెట్ బాక్సుల్లో కూడా వీళ్ళ భవిష్యత్తు ఇంకా తేలాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఓకే, మొత్తానికి ఈరోజు నామినేషన్ల పరంపర ఏంటి ఉత్తరాంధ్రలో ఎలా జరిగింది? చాలా ఉత్సాహంగా జరిగింది సార్. ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి, వంశీకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ నుంచి, అదేవిధంగా సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, ఇలా అనేక మంది కీలక నేతలు నామినేషన్లు వేశారు భారీ ర్యాలీతో. ఈ ర్యాలీలు చూస్తే అసలు ఎన్నికల విషయంలో సార్, అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎన్నికల్లో చూసి కవర్ చేసిన నేపథ్యం మనకుంది. కానీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే నామినేషన్ ర్యాలీలోనే తమ బలాన్ని చూపించే విధంగా అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఒకరికి మించి ఒకరు ఖర్చు చేస్తా ఉన్నారు, జన సమీకరణ చేస్తా ఉన్నారు, తమ సత్తా చాటే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రత్యర్థిని రాజకీయంగా ఇనిషియల్ డేస్ లోనే, అంటే ఎన్నికలకు ముందుగానే మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం ఈ రకంగా జరుగుతుందని అనిపిస్తుంది. అంటే గతంలో 100 మంది, 1000 మంది, 2000 మంది పోయేవాళ్ళు. ఇప్పుడు 25,000, 30,000, 40,000. నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ర్యాలీ చూసిన తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీ నాయకుడికి ఏముంటుంది సార్ మాట్లాడడానికి, మాట్లాడుకోవడానికి? వెరీ సింపుల్ కదా. అట్లాంటి పరిస్థితిని ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నాడు. అది ఏ పార్టీ అయినా కూడా తన బలాన్ని క్షేత్రస్థాయిలో చూపించాలి, ఆ స్థానికంగా ఉన్న ఓటర్లకి తన ప్రత్యర్థిగా అనే ప్రయత్నం జరుగుతూనే అంత కోలాహలంతో, ఒకటి ఖర్చుతో కూడుకునే వ్యవహారం అయినప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని ఎవరికి వాళ్ళే చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సార్. ఓకే ఓకే రైట్ అనిల్. రాజేష్ ఉన్నాడా? రాజేష్ ఓకే, మొత్తానికి అయితే ఉత్సాహంగా ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ కొత్త వాళ్ళు రైట్. ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా కొత్త విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నియామకం చేశారు. కుమార్ విశ్వజిత్ ఐపీఎస్, ఈయన్ని డీజీపీ ఇంటెలిజెన్స్గా నియమించారు. అట్లాగే పిహెచ్డి రామకృష్ణ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. వీరిద్దరూ ప్రస్తుతం బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొత్తానికి చీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలను జారీ చేసింది. గతంలో మనం చూస్తే కుమార్ విశ్వజిత్ అనేక కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించారు. అలాగే పిహెచ్డి రామకృష్ణ, ఈయన కూడా చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన గతంలో గోదావరి జిల్లాల్లో చాలా విభాగాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. కానీ పాపం ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇప్పుడు చాలా లూప్ లైన్లో వీళ్ళిద్దరిని కూడా పడవేశారు. మొత్తానికి కాంతిరాణ గారి ప్లేస్లో రామకృష్ణ గారు, సిపి కాంతిరాణ గారి ప్లేస్లో రామకృష్ణ గారు, అట్లాగే పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారి ప్లేస్లో కుమార్ విశ్వజిత్ని, ఇద్దరిని కూడా ఇంటెలిజెన్స్ డీజీగా నియమించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ దినకర్ దాన్ని తీసుకుంటారా? అయితే దీంట్లో ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కేసు 29కి అయిపోతుంది. అవును, మరి 29కి కనుక ఆయన కేసు కనుక అయిపోతే ఆయన వస్తే మరి ఆయనకి ఏమైనా బాధ్యతలు ఇస్తారేమో చూడాలి. అప్పుడు వెరైటీగా ఉండిద్ది. ఎలక్షన్ కమిషన్ కనుక ఆయనకు బాధ్యతలు ఇస్తే ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి ఏపీకి ఇంటెలిజెన్స్ చీఫ్, నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్త వాళ్ళు నియమించారు. రైట్. నెక్స్ట్ ఉచితాలే కాదు ఉపాధి కావాలి, రెండూ ఇచ్చే నాయకుడు రావాలి. నిన్న సోమన్నాడు వెంకయ్యనాయుడు గారు పాపం పెద్ద మనిషి తరగా చక్కగా మాట్లాడతారు. ఆయన ఏది చెప్పినా మంచి మాటే చెబుతారు. ఆయన నోటి వెంట ఎప్పుడన్నా మనం చెడునాలన్నా కూడా వినలేము. ఆ చెడేదన చెబితే చమత్కారంగా చెబుతారు, అర్థం చేసుకోండి అని. ఆయన మాట తీయదనం, ఆయన మనసు వెన్నదనం అని అనుకోవాలి. సరే, వెంకయ్యనాయుడు గారి గురించి మనం ఎంత చెప్పినా ఏమి చెప్పినా తక్కువే. బయట ఉన్నట్లుంది వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది. పాపం ఆయన ఆయనకి పద్మభూషణ్ అవార్డు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం లేదు, ఉచితాలు పద్మవిభూషణ్ అవార్డుని అందుకున్నటువంటి సందర్భంగా ఆయన తర్వాత మాట్లాడినట్లున్నారు. ఆయన ప్రకటించారు కదా, మొన్న తీసుకున్నారు. సరే, ఆయనకి ఉచితాలే కాదు ఉపాధి కావాలి అంటే సింపుల్. దానికి ఏం చెప్తాం మనం, చేపల
వండి పెట్టడం వద్దు, చేపలు పట్టడం నేర్పండి అని చెప్తారు. చేపలు పట్టడం వండి పెడితే ఏం పెడతారు, ఒక రోజు పెడతారు రుచిగా చేసి, రెండో రోజు కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసి పెడతారు, మూడో రోజు సక్రమంగా ఉడకకుండా పెడతారు, నాలుగో రోజు ఆ పనికి మాలిన చేప తెచ్చి అడన్నా వేస్ట్ అయింది తెచ్చి పెడతారు, ఐదో రోజు కుళ్ళిపోయిన చేప తెచ్చి పెడతారు, ఆరో రోజు మిగిలి ఉన్నటువంటి చేపలు ఏడన్నా ఉంటే అవి తెచ్చి పెడతారు. అంటే ప్రజలని అలా చెయ్యొద్దు, చేపలు పట్టడం నేర్పండి. చేపలు పట్టడం నేర్పండి అని అంటే, చేపలు పట్టడం అంటే వాళ్ళకి 2 చేపలు కావాల్సి ఉంటే పట్టడం అలవాటు అయితే 2 బదులు 10 పడతారు, 10 బదులు 20 పడతారు, 20 బదులు 40 పడతారు. ఆ పట్టినటువంటి వాటిలో వాళ్ళ ఇంటికి రోజు 2, 4 చేపలు ఉంటే మిగిలినటువంటి చేపలను అమ్ముకోవటం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టితి పెరిగిద్ది అనేటువంటి దాని యొక్క సారాంశంగా భావించాలి. అంటే చేపలు పట్టడం లేదా పెట్టడం అని అంటే అది ఏ వ్యాపారమైనా కానీ, లేదా ఉపాధి అవకాశాలు కనిపించడం కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయటం కానీ, వాళ్ళని ఆర్థికంగా పెంచే విధంగా ఆలోచనలని, సూచనలని, ఉపాయాలని, మార్గదర్శకాలని, ఆర్థిక నిధులని వాళ్ళకి సపోర్ట్ చేయండి అని అర్థం. అది దాని యొక్క ఉద్దేశం, దాని ఆంతర్యం. అంతేగాని ఈ ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, నెల రోజులు పెడతారు, పెట్టలేరు కదా. ఈ ఉచితాలు పెట్టాలంటే మళ్ళీ ఎవరెవరి దగ్గర జేబులు కొట్టి తీసుకొచ్చి పెట్టాలి, లేదా అప్పులు తెచ్చి పెట్టాలి. ఈ సాధ్యం కాదు కదా. ఇది దాని యొక్క ఉద్దేశం. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. ఏంటండి మొత్తానికి చెప్పండి. వంశీ గారు అంటే ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారు తనకంటే పద్మభూషణ్ అవార్డు వంశీ గారు పక్కూరే కదా ఆ సందర్భం ఎస్ వంశీ గారు దగ్గరే అక్కడ అంటే అందరితో కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్న సందర్భంగా ఈ అంశాన్ని మాట్లాడారు వంశీ గారు. అంటే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి అని అనేది వెంకయ్య నాయుడు గారి ఉద్దేశం. ముఖ్యంగా ఈ ఫ్రీ బీస్ అనేవి, ఉచితాలు అని అనేవి మొత్తం అసలు ఉచితాలు అనేవి జనరల్గా సామెత ఉంటుంది కదా వంశీ గారు, కన్నుబోయేంత కాటిక అని చెప్పి, ఉచితాలు కూడా ఖజానా ఖాళీ అయ్యేంత, అప్పుల పాలు అయ్యేంత ఉచితాల వల్ల లాభం ఏంటి, ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఉత్పత్తి కానీ ఉపాధి కానీ లేకుండా ఈ ఉచితాలను ఇచ్చే పార్టీలని నమ్మితే ఖచ్చితంగా రేపు అంటే రాష్ట్రానికి నష్టం దేశానికైనా రాష్ట్రానికైనా ఉచితాల ఆధారంగా ఓట్లు వేయొద్దు, విజ్ఞతతోటి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు వంశీ గారు ఎన్నికల సందర్భంగా. అందులో అయితే ఒక మాట అన్నారు, ఉచితాలు అనేవి పూర్తిగా వద్దనట్లేదు, విద్యా వైద్య రంగంలో పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటివి ఉన్నాయి వంశీ గారు, విద్యా వైద్యం అనేది ఉచితంగానే ఉంటుంది అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా. అలాంటివి ఖచ్చితంగా ఉచితంగా ఉండాలి. కానీ మిగిలిన అంశాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలాగా మీరు ఇంతకు ముందు అన్నారు కదా, చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పాలని, ఒక ఉత్పత్తి రంగంలో లేదా ఉపాధి అవకాశాలు పెంచేలాగా ప్రోత్సహించాలి. అంటే అభివృద్ధి కానీ లేదా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకై వాళ్ళే గ్రో అయ్యే విధంగా అలాంటి విధానాలని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు పూర్తిగా అలవర్చుకోవాలి అని చెప్తూ ప్రజల్ని కూడా అడగమన్నారు వంశీ గారు. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం వచ్చి వాళ్ళు ఇచ్చే ఉచిత హామీల మీద ప్రజలు కూడా ప్రశ్నించాలి అని చెప్పి వెంకయ్య నాయుడు గారు ప్రజల్ని కూడా అడగమంటున్నారు వంశీ గారు. వచ్చిన వాళ్ళని ఓటు అడిగే అప్పుడు ఈ ఉచితాలు మాకెందుకు, విద్యా వైద్యం ఇవ్వండి, మిగిలినవన్నీ కూడా మాకు ఉపాధి ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని ప్రశ్నించమంటున్నారు. అదేవిధంగా ఎన్నికలు దగ్గరికి వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ఓటేయమన్నారు వంశీ గారు. అది చాలా అంటే కోర్ట్స్లో మనం చెప్పాల్సిన అంశం. అంటే ఆయన పలానా పార్టీకో ఇంకొకటో చెప్పలేదు వంశీ గారు. విధానాలని బట్టి లీడర్ని చూసి విజ్ఞతతో ఆలోచించి ఈ ఉచితాలు కాకుండా రాష్ట్రంలో సంపద అభివృద్ధి చేయడం, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఉపాధి అవకాశాలు పెంచడం, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ తీసుకువెళ్లే పార్టీలకి ఓటేయమనేది వెంకయ్య నాయుడు గారు విజ్ఞప్తి చేశారు వంశీ గారు. పాపం ఆయన చెప్పిన అలా మంచి ఉద్దేశంతో మంచి భావంతో చెప్తుంటారు. బట్ ఆయన కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడట్లా, ఏదైనా మాట్లాడితే కూడా అవతల వాళ్ళు తిడుతున్నారట. ఎందుకు ఇప్పుడు ఆ తిట్లు మరి ఎక్కడ బరాయిద్దాం అని చెప్పని ఉద్దేశంతో ఆయనే తన నోటికి తానే పాపం ఎప్పుడూ మాట్లాడేటువంటి నోరాయింది. ఆయన మాట్లాడుతూ ఉంటే మనం ఆకలి తెలవదు, ఎండా తెలవదు, అలా తెలవదు, అంత చక్కగా ఆయన ప్రజెంటేషన్ చేస్తూ వెళ్తారు. అలాంటి వెంకయ్య నాయుడు గారు పాపం ఆపకుండా మాట్లాడేటువంటి నోరుని చివరికి ఆపేశారు పాపం. ఎందుకనంటే
ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడినా ఆయన కూడా తిడుతున్నారు పాపం. ఆయనకి నా తిట్టులు భరాయించలేక ఈ వయసులో ఎక్కడ తిట్టించుకునేది, ఏమన్నా యువకుడుగా ఉంటే అన్న తిట్టే ఉన్ని, ఇప్పుడు తిట్టే పరిస్థితి కూడా లేదు, ఎందుకు వంశీ మనం వద్దులే అని అంటున్నారు పాపం. గౌరవంగా మంచి పోస్ట్ గౌరవంగా ఏదో మనం వైస్ ప్రెసిడెంట్ అందుకని కాస్త జాగ్రత్తగా ఎవరికి శుతిమెత్తగా తగలకుండా చెప్పేదానికి సిద్ధం అవుతున్నట్లున్నారు.